అంటే ఒక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం అనేది మీరు అన్నట్టు నిజంగానే లక్షల్లో కోట్లలో ఒకరికి సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన నేపథ్యం, అక్కడ చూసిన అణచివేత, కనిపించే అణచివేత, కనిపించని అణచివేత, అక్కడ నిరక్షరాస్యత, అక్కడుండే భావదారిద్ర్యం, ఇవన్నీ వెనుకబడతాను, ఇవన్నీ కూడా మనిషిని వెనక్కేలా అవుతుంది తప్ప ముందరికి. 26 సంవత్సరాల సర్వీస్లో ఏం చేశారంటే ఏం చెప్తారు? ఈ మనుషుల్లో ఇన్ని తారతమ్యాలు ఉన్నాయి, ఈ మనుషుల్లోనే ఇంత తనుకొని చేస్తున్నారు, ఈ మనుషుల్లోనే ఇన్ని కులాలు, మతాలు, నిచ్చెనమెట్ల సమాజము, అగ్రవర్ణాలు, మళ్ళీ శూద్రుడు, మధ్యలో ఇంకా రకరకాల వర్ణాలు, వీళ్ళు వాడిని వీడిని అణచివేసుడు, వీళ్ళు అణచివేసుడు, అమ్మో ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ 26 ఏళ్ళ సర్వీసులో ఈ అసమానతను తగ్గించడంలో మీరు అసలు ఈ అసమానతలను అన్నింటినీ కూడా అణచివేసి రూపుమాపే సాధనమే ఒక విద్య. జ్ఞాన ఖడ్గం ద్వారానే ఈ చీకటి రాజ్యాన్ని ఖతం చేయగలం అనే ఒక ఆలోచన విధానాన్ని నేను అణచివేయబడ్డ వర్గాల ప్రజలందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేసిన తెలుగు రాష్ట్రాల్లో. అది దేశంలో కూడా ఒక రోల్ మోడల్ అయింది. అది నాకు చాలా ఆనందం. నేను ఎప్పుడు కూడా ధనవంతుల పక్షంగానో, లేకపోతే వాళ్ళ ఇళ్ళ దావతులకు కూడా, వాళ్ళు ఇచ్చిన స్కాచ్ విస్కీలో, లేకపోతే వాళ్ళ లగ్జరీ కార్లలో తిరిగో, లేకపోతే వాళ్ళ విల్లాలలోనో, లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లలోనో కూర్చొని నేనేదో దావతులు చేసుకుంటా ఉద్యోగాన్ని వదిలిపెట్టి తిరిగినోని కాదు. అనంతపురంలో పనిచేసినప్పుడు పరిటాల రవి హత్య వెనుక మీ హస్తం ఉందని చెప్పి కూడా అప్పుడు ప్రచారం జరిగింది. ఎస్పీగా ఉన్నప్పుడు 100 మర్డర్లు అయితే అందులో పరిటాల రవి మర్డర్ ఒకటి. ఇది పెద్ద ఈవెంట్ కాదు. ప్రవీణ్ కుమార్ 500 కోట్లు తిన్నాడు, ఇంత జైలు పడేంట్రా భయ్. నేను వద్దంటున్నాను, నా 500 కోట్లు జైలు పడాను, బేడీలో ఏంటి నాకు కూడా. కేసీఆర్ దగ్గర తీసుకున్నారు 500 కోట్లు. నేను 500 కోట్లు కేసీఆర్ గారి దగ్గర 500 కోట్లు తీసుకున్నాంట. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసినప్పుడు నేను 500 కోట్లు తిన్నాంట. అరే తింటే మరి మా ఇంటికి రాండి కదా, నేను చూపిస్తాను 500 కోట్లు. సీరియస్ లక్ష్యం ఏంటి సార్? సమాజం వేసిన ఈ అణచివేత అనే సంఖ్యలు, ఆత్మనిర్భర భావ సంఖ్యలు, అజ్ఞానం అనే సంఖ్యలు, ఈ సంఖ్యలను మనమే తెచ్చుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు, ఆత్మగౌరవంతో బతకాలి. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, ఇదే సిరోజ్ స్థాపించిన తర్వాతనే మీకు థ్రెట్ మొదలైంది. మిమ్మల్ని చంపడానికి కూడా కుట్ర జరిగిందని. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు వరకు చేసింది 1%, ఇంకా 90%, 99% చేయాలి. నాకు ఆ శక్తి ఉన్నది. డబ్బు లేకపోవచ్చు కానీ ఆ శక్తి ఉన్నది, ఆ జునూన్ ఉన్నది, ఆ కసి ఉన్నది, పట్టుదల ఉన్నది, కాంక్ష ఉన్నది. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా ఆశగా మీ వైపు చూస్తారు. కానీ ఎందుకని మీరు ఆ పార్టీని వదలాల్సి? ఆ పార్టీ నుంచి చాలా బాధ్యత పెట్టుకున్నాను. ఈ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేసిన ఏ రోజు కూడా నాకు పెద్దగా ప్రోత్సాహం. తెలంగాణ ధ్వంసం అయితే ఉందంటారా? 100% విధ్వంసం, ఘోరం, శిథిలం అయిపోయింది తెలంగాణ. ఏ రకంగా 10 ఏళ్ళ అధికారం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పారిన 100 ఏళ్ళు వెనుక పోయింది తెలంగాణ. ఎకానమిస్ట్ మ్యాగజైన్ తెలంగాణ గురించి 3 పేజీల వ్యాసం రాసింది. ఈ దేశం ఇంకా అద్భుతంగా ముందరికి పోతుంది, దానికి ఉదాహరణే తెలంగాణ అని చెప్పి ది ఎకానమిస్ట్ రాసింది. రేవంత్ రెడ్డికి చదువు వస్తుంది అసలు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏం చేత కాదండి, ఇదే చేతనే వాళ్ళకి. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే కాళేశ్వరంలో మేడిగడ్డనే గుండెకాయ లేనప్పుడు ఆ ప్రాజెక్టుకి అర్థం లేదండి. ముందు ఆయన గుండె సక్కమంది లేదు చూసుకోండి. ఆయన గుండె ఆంధ్రాలో ఉన్నది. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలవుతూ కూడా 75 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. అయినప్పటికీ ఇంకా సమాజంలో ఇక కులాల మధ్య, మతాల మధ్య ఈ యొక్క అసమానతలు తొలగిపోవడం లేదు. ఒక విద్యార్థి ఈ అసమానతలను చిన్నతనంలోనే గ్రహించారు. సో అప్పుడే కుల మతాల మధ్య అసమానతలు తొలగించాలని, దీనికి ఇక విద్య ఒకటే సరైన మార్గమని భావించాడు. ఆలంపూర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళి మరి ఇక తాను ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఐపీఎస్ అధికారిగా కూడా మరి తను ఉద్యోగం చేశారు. అలాంటి వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఒక ఉన్నతాధికారిగా, పోలీసు ఉన్నతాధికారిగా మరి 25 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేశారు. తర్వాత మరి ఇక సాంఘిక సంక్షేమ స్కూళ్ళ కార్యదర్శిగా కూడా మరి పేద విద్యార్థులకు ఇక మంచి విద్యను అందించడంతో పాటు మంచి ఆహారాన్ని, తర్వాత సౌకర్యాలను కూడా మెరుగుపరిచారు. సమాజంలో సర్కార్ స్కూళ్ళ పట్ల, సర్కార్ విద్య పట్ల మరి ఒక విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సంతృప్తి పడకుండా మరి ఏదో కొంత అసంతృప్తి అయితే ఆయనలో కనిపించింది. చివరగా ఆయనకు రాజకీయాలే సరైన మార్గం అని ఎంచుకొని మరి బీఎస్పీ పార్టీతో ఆయన రాజకీయాలకి ఆరంగేటం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాంటి ఆ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడదాం. వాస్తవానికి ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సార్ నమస్తే. నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు ఆలంపూర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం అంటే మామూలు విషయం కాదు.
మా 99 ప్రేక్షకుల కోసం కొంత విద్యార్థులకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎలా సాధ్యమైందంటే చెప్పండి. నిరంతర క్రమశిక్షణ, నిరంతర సాధన, మంచి వ్యక్తుల సాన్నిహిత్యంలో పెరగడం, దాని తర్వాత ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్య సాధన కోసం ఎట్టి పరిస్థితులైనా కూడా మరి ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం, మరి ఇవన్నీ దాని తర్వాత ఇంకా మిగతా రకరకాల ఫోర్సెస్ హెల్ప్ చేయడం, ఇవన్నిటి వల్లనే అది సాధ్యమైందని అనుకుంటున్నాను. అంటే చిన్నతనంలో మంచినీళ్ళు బాగా రాత్రి అయిన తర్వాత కానీ, లేకుంటే ఎవరు లేవకముందు, లేకుంటే మిట్ట మధ్యాహ్నం, అంటే ఒక సామాజిక వర్గాలలో, గ్రామాలలో ఆ వివక్ష కనిపించింది. ఆ నేపథ్యం మీకు దీనికి కారణమైందంటారా? అంటే అది ఒక్కటే కాదండి. యాక్చువల్గా అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు చాలా ఆత్మన్యూనత భావంతో బతుకుతారు. అంటే వాళ్ళు నిరంతరం మనం నిజంగా పొద్దున్నే అందరికన్నా ముందే లేచి గ్రామీణ ప్రాంతాల్లో బావిల దగ్గరికి పోయి నీళ్ళు తీసుకోవాలను, లేకపోతే అందరు పడుకున్న తర్వాత మనం చీకట్లో పోయి నీళ్ళు తీసుకోవాలనే భావజాలం అనేది బాల్యం నుంచే వచ్చిందనుకోండి. బాల్యం నుంచి వస్తే న్యాచురల్గా వాళ్లకు పెద్దగా అయిన తర్వాత కూడా నేను వెలుతురులో నడవాలన్న ధైర్యం రాదు. తర్వాత తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తులు అంటే భయం, కార్లు తిరిగే వ్యక్తులు అంటే భయం, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే భయం, చేతిలో బంగారు ఉంగరాలు ఉండనంటే భయం, లేకపోతే బంగళాల్లో ఉండే వాళ్ళంటే భయం, తనకన్నా ఎత్తైన వాళ్ళంటే భయం, ఆరోగ్యంగా ఉండే వాళ్ళంటే భయం, పంతులు అంటే భయం, ఇట్లా రకరకాల భయం 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 ఆత్మన్యూనత భయం రెండు కలిసినాయంటే ఆ మనిషి సజీవంగా ఉన్నప్పటికీ కూడా జీవోత్సవంగానే బతకాల్సి వస్తుంది. సో అలాంటి భావజాలంలో పెరిగే ప్రమాదం ఉన్నప్పుడే మా అమ్మ ముందరనే గుర్తించి, మా అమ్మగారు తను నన్ను ఊరు నుంచి బయటికి పంపించి హాస్టల్లో పెట్టి, అక్కడి నుంచి నాకు ఇంతకుముందు మీరు అడిగిన మొదటి ప్రశ్నలోనే నాకు కొంతమంది మంచి సీనియర్స్ కలవడం, తర్వాత మంచి ఉపాధ్యాయులు కలవడం, మంచి మనసున్న ఉపాధ్యాయులు, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు నన్ను కలవడం, కలిసి నన్ను ప్రోత్సహించిన తర్వాత నేను కూడా అంతే కసితోని, కాంక్షతోని, శ్రమతోని కష్టపడడం, ఇవన్నీ కూడా సాధ్యమైనవి. అయితే మరి అందరికీ ఇవి సాధ్యమవుతాయంటే సాధ్యం కావు. సో కొన్నిసార్లు అన్నీ కలిసి రావాలి. సో నేను అదృష్టం అన్నాను కానీ అన్నీ కలిసి రావాలి. సో నాకు అన్నీ కలిసి వచ్చినాయి అనుకుంటున్నా. అందుకొరకు నేను ఇవన్నీ పట్టించుకోకుండా నేను పైకి ఎదిగిన. అందరికి వీలు కాదు అది. ఓకే సార్. అంటే ఒక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం అనేది మీరు అన్నట్టు నిజంగానే లక్షల్లో, కోట్లలో ఒకరికి సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే నా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు ఈ విధంగా రావడం అంత ఈజీ కాదు. కష్టం అని చెప్పను కానీ, అంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన నేపథ్యం, అక్కడ చూసిన అణచివేత, కనిపించని అణచివేత, అక్కడుండే నిరక్షరాస్యత, అక్కడుండే భావదారిద్ర్యం, అక్కడుండే ఇవన్నీ వెనుకబాటుతనం, ఇవన్నీ కూడా మనిషిని వెనక్కేలా అవుతాయి తప్ప ముందరికి పంపించాం. సో లక్కీగా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అక్కడ నుంచి బయటపడ్డాను కాబట్టి నాకు ఇది సాధ్యమైంది. లేకపోతే అక్కడనే కూరుకొని ఎప్పుడో చచ్చిపోయినవాడిని. అంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత మీరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఏదైనా ఎంచుకునే అవకాశం ఉండింది, కానీ మీరు ఎందుకు పోలీస్ అధికారిగా కావాలను? అంటే నేను ఐపీఎస్ అయిన తర్వాతనే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఓకే. నేను అంతవరకు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నాను, వెటరన్ సైన్స్. అంటే పోలీస్ కావాలనే కాంక్ష మీకు చిన్నప్పటి నుంచి? అట్లనే లేదు, అందరూ ఐఏఎస్ అనే పెట్టుకున్నాం ఫస్ట్. కాకపోతే నాకు ఐపీఎస్ రావడం వల్ల నాకు తెలంగాణలో, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రావడం వల్ల అప్పటికి కూడా నేను కూడా అలసిపోయాను. ఇక చాలరా బాబు, ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే మామూలు విషయం కాదు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియం చదువుకొచ్చడానికి ఇంకా కష్టం. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి మార్గదర్శులు మనకు చుట్టుపక్కల ఉంటాడు, ఎవడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండరు, వాళ్ళంతా కూలి పని చేసుకుంటోళ్ళు, పాపం రాళ్ళ పనికో, లేకపోతే ఏమంటారు కలుపు తీయడానికి పోయేటోళ్ళు, లేకపోతే కంకర కొట్టడానికి పోయేటోళ్ళు వాళ్ళు ఉంటారు. సాయంత్రం కాగానే ఒక 2 కళ్ళు సీసాలు తాగి భార్యలను కొట్టడం, ఇలాంటి తత్వం ఉన్న వ్యక్తులే చుట్టుపక్కల ఉంటారు. అందులోకెళ్ళి మనం బయటకు వచ్చి అది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, అది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, అందులోకెళ్ళి యూనివర్సిటీలకు వచ్చి, అది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్లేషన్ అయ్యి తర్వాత ఐపీఎస్ రావడం అనేది ఒక పెద్ద సాహసమే. అయితే నేను అప్పటికే బాగా 3 సంవత్సరాలు కష్టపడ్డాము, ఇక చాలరా బాబు ఏదో ఉద్యోగం చేసుకుందామని చెప్పి నేను ఐపీఎస్లోకి వచ్చాను. 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా సార్? 26 సంవత్సరాల సర్వీస్లో ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? దేశానికి సేవ చేసిన నేను సైతం విశ్వవృష్టికి అశోకటి దారపోసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న కోట్లాది మందిలో నేను ఒకడిని. సో ఈ దేశం కోసం నా వంతు కర్తవ్యంగా నేనేమో చేయాలనుకున్నాను, నేను చేసినని అనుకుంటున్నాను. సో దేశ రక్షణ కోసం
నా సుఖాలను సైతం త్యాగం చేసి నేను, నా కుటుంబం, నేను, మా భార్య, మా పిల్లలు అందరం కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ 26 సంవత్సరాల సర్వీసులో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కనిపించిన అవమానాలు ఇవన్నీ ఉన్నా, ఎన్నో అపప్రదాలు ఇవన్నీ ఉన్నా కూడా దేశంకు సేవ చేయాలన్న తపన చాలా బలంగా ఉండేది. ఇంకా గుడిజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఈ మనుషుల్లో ఇన్ని తారతమ్యాలు ఉన్నాయి, ఈ మనుషుల్లోనే ఇంత తనుకొని చేస్తున్నారు, ఈ మనుషుల్లోనే ఇన్ని కులాలు, మతాలు, నిచ్చెన మెట్ల సమాజము, అగ్రవర్ణాలు, మళ్ళీ శూద్రులు, మధ్యలో ఇంకా రకరకాల వర్ణాలు, వీళ్ళు వాడిని వీడిని అణచివేసుడు, వీళ్ళు అణచివేసుడు, అమ్మో ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉండే అసమానతలు ఏవైతే ఉన్నాయో అసమానత తగ్గించడానికి చదువు ద్వారా అయితేనే వీలైతే అసమానత తగ్గుతాయని ఒక ఆశతో నేను దేశం కోసమే పనిచేసిన, నా ఇంటి కోసం పనిచేసుకోలేదు. సార్ అంటే ఇప్పుడు ఆ 26 ఏళ్ళ సర్వీసులో ఈ అసమానతలను తగ్గించడంలో మీరు ఏమైనా కృషి చేశారా? చాలా మంచి ప్రశ్న. అసమానతలు తగ్గించడంలో నా వంతు కర్తవ్యంగా నేను ఆ అసమానతలు మంచివి కావు, అసలు ఈ అసమానతలను అన్నింటినీ కూడా అణిచివేసి రూపుమాపే సాధనమే ఒక విద్య. జ్ఞాన ఖడ్గం ద్వారానే ఈ చీకటి రాజ్యాన్ని ఖతం చేయగలం అనే ఒక ఆలోచన విధానాన్ని నేను అణిచివేయబడ్డ వర్గాల ప్రజలందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేసిన తెలుగు రాష్ట్రాల్లో. అది దేశంలో కూడా ఒక రోల్ మోడల్ అయింది, అది నాకు చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షంగానే ఉంటుండే. నేను ఎప్పుడు కూడా ధనవంతుల పక్షంగానో, లేకపోతే వాళ్ళ ఇళ్ళ దావతులకు కూడా వాళ్ళు ఇచ్చిన స్కాచ్ విస్కీలో, లేకపోతే వాళ్ళ లగ్జరీ కార్లలో తిరిగో, లేకపోతే వాళ్ళ విల్లాలలోనో, లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లలోనో కూర్చొని నేనేదో దావతులు చేసుకుంటా ఉద్యోగాన్ని వదిలిపెట్టి తిరిగినని కాదు. నేను నిరంతరం పీడిత ప్రజల పక్షాన్నే ఉన్న. పోలీసు ఉద్యోగాలు అదే పని చేసిన. నేను 17 సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసిన. అప్పుడు ఆ న్యాచురల్గానే నేను ఆ పిల్లలకు ఒక తండ్రిగా, ఒక వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఒక తమ్ముడిగా, అన్నగా నేను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎన్నో రివార్డులు తీసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్గా. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన క్రమంలో అనంతపురంలో పనిచేసినప్పుడు పరిటాల రవి హత్య వెనుక మీ హస్తం ఉందని చెప్పి కూడా అప్పుడు ప్రచారం జరిగింది. మరి ఎందుకు నేను ఇక్కడున్నా, మరి జైలు ఉండాలిగా, లేకపోతే ఉరికమ్మ వెక్కాలిగా. అవును, పరిటాల రవి హత్యలో నేను అనుకుంటే మరి నేను పడకల జైలు. అప్పుడు మీరు ఎస్పీగా ఉన్నారు. ఎస్పీగా ఉండండి, ఎస్పీగా ఉన్నప్పుడు 100 మర్డర్లు అయితే అందులో పరిటాల రవి మర్డర్ ఒకటి. సో ఇది పెద్ద ఈవెంట్ కాదు అది. అంటే అంటే మేము ఏదో జయించాము, లేకపోతే దానివల్ల పరిటాల రవి గారు చనిపోయారని. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు. అంతకుముందు ఆయన కొంతమంది మరణానికి కారకులైండి అని చెప్పేసి అది ఉంది. ఆయన వల్ల బాధితులందరూ కూడా వాళ్ళు గ్యాంగప్ అయ్యి ఆయనను చంపే ప్రయత్నం రకరకాల ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ విషయం నేను పరిటాల రవి కూడా చెప్పిన. పరిటాల రవి నా మాట వినలేదు. సో నేను అప్పుడున్న ప్రభుత్వానికి కూడా చెప్పిన, ఈయనను చంపే అవకాశం ఉన్నది, మనం ఎన్ని బందోబస్తులు గన్మెన్లు ఇస్తాము అంత తప్ప మనకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇచ్చినా మరి ఆయన కాపాడుకునే బాధ్యత జిల్లా ఎస్పీది అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కూడా ఉందని ప్రభుత్వానికి లేఖ కూడా రాసిన నేను. ఇంకా దాని తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఒక చిన్న ఎస్పీగా నేనేం చేస్తా. దానికి ఒకవేళ ఆ మర్డర్ ప్రవీణ్ కుమార్ చేయించిందంటే మరి ఇప్పుడు కూడా ఓపెనే ఉన్నది. ఇప్పుడు కూడా సిబిఐ దగ్గరకు పోవచ్చు. ఇప్పుడు ఆ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. దేశంలో అత్యున్నత నేర పరిశోధన సంస్థ అయిన సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. మరి ప్రవీణ్ కుమార్కి బేడీ లేకుండా, జైలు పంపించకుండా మరి ప్రమోషన్లు ఇచ్చి పోలీస్ ఫర్ గ్యాలంటరీ, ఇండియన్ పోలీస్ ఫర్ మెరిటరీ సర్వీసు, దేశంలో ఒక పోలీస్ ఆఫీసర్కి వచ్చే అత్యున్నత పథకాలన్నీ నాకు ఇచ్చిండ్రు. మరిగా మీకు ఎవరైతే ఈ మాట చెప్పినో వాళ్ళనే అడుగురు. ప్రచారం మాత్రమే సార్ ఇది. ప్రచారం అంటే దీనికి ఇదే బ్రదర్, ప్రచారం అంటే ఏంటంటే ఇట్లా మస్తు మర్డర్లు అవుతాయి. ప్రవీణ్ కుమార్ని ఎందుకు అడగాలంటే ఇదే రాయేస్తుంటే కంటిన్యూస్గా వేయండి, ఇక ఏం కాదు, వీళ్ళ వెనక ఎవరు ఉంటారు అనే భావనతోనే చాలామంది ప్రచారం, మిమ్మల్ని అంటే ఈ ప్రచారం చేసే శక్తులు అంటే ఇది అనాదిగా జరుగుతున్నది. అదే చెప్తున్నాగా మీకు నేను. కానీ పోలీసులు తమ ప్రాణాల నుండి కూడా ప్రజల రక్షణ కోసం ఉంటున్నారు. కానీ అదే పోలీస్ శాఖ ఎందుకని సార్ పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని చెప్పి కూడా సినిమాలో చూపిస్తున్నారు, బయట ప్రచారం జరుగుతుంది. దీన్ని ఒక మాజీ పోలీస్ అధికారిగా శ్రీనివాస్ గారు, అవినీతి అన్ని శాఖల్లో ఉంటుంది. నిజంగా పోలీస్ శాఖ కన్నా ఎక్కువ అవినీతి ఇంకా చాలా శాఖల్లో ఉంటాయి. ఆ శాఖల పేరు చెప్పిన, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండాలని వల్ల చాలా శాఖలలో ఉంది. వాళ్ళ ఇండ్లు అవన్నీ చూస్తే పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చెప్తే బాధ అనిపిస్తుంది. కానీ చాలా తొందరగానే బీపీలు, షుగర్లు వస్తాయి. ఆఫీసర్లు రోజు అవమానం చేస్తూ ఉంటారు. భార్య పిల్లలతోని సుఖంగా ఉన్నది ఒక్కరోజు కూడా ఉండదు.
భార్య పిల్లలతో బయటికి పోయినా సడన్గా ఎక్కడ పోయినా సీనియర్ ఆఫీసర్లు అడగడం, లేకపోతే సడన్గా ఏదో మర్డర్ కావడం, ఇంతమంది మీరు చెప్పారుగా అట్లా మర్డర్లు కావడం, లేకపోతే పెద్ద తోపులాట కావడం, లేకపోతే ఇంకేదో సీనియర్ ఆఫీసర్ వస్తున్నాడు, లేకపోతే ఇంకేదో మినిస్టర్ వస్తున్నాడు రాండి, లేకపోతే ఒక దొంగతనం అయింది అర్జెంటుగా దొంగలు వారిపోతున్నారు రాండి, లేకపోతే మావోయిస్టులు వాళ్ళు వీళ్ళు ఒక బస్సు కాలబెట్టిండ్రు, ఒకరిని చంపిన ఇన్ఫార్మర్ పేరు మీద పోయి కమ్మింగ్ పోవాలా, ఇక 100 కారణాలు. సో ఈ కారణాలతోని పోలీసు వాళ్ళు ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కంట్రోల్ ఉండరు ఒక్కొక్కసారి. తర్వాత ఇక ఈ మధ్యన ఏదో రకరకాల పాఠశాలలు మంచిగా వచ్చినాయి కాబట్టి కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో పెట్టి చదివిస్తారు పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళు తీసుకున్న 200, 300, 4,000 తీసుకోవడం కరెక్ట్ అని నేను అంటలేను, కానీ లేకపోతే 2,000, 3,000, 4,000 ఆ చిన్న చిన్న వాటికి తొందరగా యూనిఫామ్ ఉంటుంది కాబట్టి తొందరగా దొరికిపోతారు. అవును. ఇక మిగతా డిపార్ట్మెంట్లు ఏంటంటే సైలెంట్గా నడుస్తుంది, ఇదంతా బెనామీ వ్యవస్థ, లేయర్ ఆఫ్టర్ లేయర్, ఒక్కొక్క రెవెన్యూలో ఒక్కొక్క ఎకరం భూమి మనకు తెలియకుండానే బదలాయింపబడుతుంది. దాని ఓనర్షిప్ ఎక్కడో హర్యానాలోనో, లేకపోతే పంజాబ్లోనో, లేకపోతే ఢిల్లీలోనో చేంజ్ అవుతాయి ఈ డబ్బులు గిబ్బులు అని. ఈ పోలీసు వాళ్ళకి ఇంత సాఫిస్టికేషన్ ఉండదు. సో ఇక నడుస్తూనే ఉంటుంది ఈ స్టోరీ. సో వీళ్ళ కనిపించని కరప్షన్ ఎక్కువ ఉంటుంది, దాని గురించి ఎవడు మాట్లాడు. పోలీసు వాళ్ళది ఏంటంటే పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఒక 500 తీసుకున్నాడనో, యూనిఫామ్ సర్వీస్ కదా, కొంచెం రఫ్ ఉంటుంది హ్యాండ్లింగ్, రఫ్ ఉండకపోతే నడవదాడ. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి వీడియో తీసి దాన్ని ఇన్స్టాలో పెట్టి ఫేస్బుక్లో పెట్టి అవన్నీ చేస్తారు. ఈ మిగతా డిపార్ట్మెంట్ ఉండే కరప్షన్ బయటికి కనిపించదు, అది కలవకుండా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. సో ఎవ్వరికి అర్థం కాదు. ఎప్పుడో అప్పుడు ఏసీ బోళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు అనే వరకు సడన్గా 150 కోట్లని గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక మండలంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి మీద ఏసీ బోళ్ళు దాడి చేసినాడు. దాడి చేస్తే ఆదాయకు మించిన ఆస్తుల కేసు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దొరికినాయి. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పోలీసు వాళ్ళు 100 జన్మలు ఎత్తినా కూడా అంత సంపాదించలేరు, ఇంపాసిబుల్. డీజీపీ కూడా సంపాదించలేడు. అంటే ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్, నువ్వు డీజీపీ మీద ఏసీ బాల్ దాడి చేసినా 150 కోట్లు దొరికాయి డీజీపీ మీద, ఆయన కూడా ఒకే పోలీసు వాళ్ళనే బదనాం చేస్తారు. అంటే నేను మా డిపార్ట్మెంట్ మంచిది, మిగతా డిపార్ట్మెంట్ అంటే నేనేమంటే ఇక్కడ మన చూసే విధానంలో, పోలీసు వాళ్ళని చూసే విధానంలో చాలా తేడా ఉన్నది. యూనిఫామ్ వేసుకుంటారు కదా, అంటే దీని కాలం పోలీస్ శాఖలో జీతాలు తక్కువ ఉండడం సరే, అసలు ఎందుకని వాళ్ళు కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డులు వీళ్ళైతే జీతాలు తక్కువనే ఉంటాయి, పోలీసు వాళ్ళకి జీతాలు తక్కువనే ఉంటాయి. తర్వాత వేరే విధంగా ఏమి సుఖము గిఖము ఏమి ఉండదు. సో వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే బాగా పనిచేసే ఆఫీసర్ల సంఖ్య కూడా పెరిగింది. అట్లనే పాపం అందరూ కరప్ట్ అని అంటలేని, అత్యాశ ఉన్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారండి. సో అన్ని డిపార్ట్మెంట్లో ఏదో మిగతా డిపార్ట్మెంట్లో జీతం ఎక్కువ వస్తుందని నేను అన్నాను, కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏంటంటే అసలు కరప్షన్ అనేది కనిపించదు, చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా జరుగుతుంది. దాంట్లో నువ్వు భూతద్దం పెట్టి చూస్తే తప్ప కనిపించదు. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగా తొందరగా తెలిసిపోతుంది, అదొక్కటే తేడా. అంతవేస్ గవర్నమెంట్లో ఉన్న అందరూ మంచి వాళ్ళు, మంచి ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో కూడా నో నాన్ సెన్స్ పీపుల్ ఉన్నారు, తర్వాత పోలీసులో కూడా నో నాన్ సెన్స్ ఉన్నారు. సో అంటే బేసిక్గా నా ఫిలాసఫీ కరప్షన్ చెప్తాను శ్రీనివాస్ గారు. అంటే నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఈ పోలీస్ ఉద్యోగం బాగా ఒత్తిడితో కూడుకున్న పని. అవును. సో దీంట్లో ఒక మంచి పేరు రావాలంటే ఇది చాలా కష్టం. చాలా మందిని వేల మీద లెక్క పెట్టారు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేకుంటే ఓ సజ్జనారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్, వీళ్ళందరూ వీళ్ళు మాత్రమే అంటే ఇట్లా వేల మీద లెక్క పెట్టేలాగే ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో మేము కొంచెం జెండకెక్కినాం. ఇంకా సైలెంట్గా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం. కానీ చాలామంది మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, నో నాన్ సెన్స్ పీపుల్ ఉన్నారు. సో అంటే నేను నా కరప్షన్ మీద నా ఫిలాసఫీ ఏంటంటే, కరప్షన్ అనేది ఇండివిజువల్ డెసిషన్. అవును సార్. అది డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, దానికి పురావస్తు శాఖలో కూడా కరప్ట్ చేయాలనుకున్నట్టు చేస్తాను, ఇష్యూ కాదు. కరప్షన్ అనేది ఇండివిజువల్ డెసిషన్. కరప్షన్తో వచ్చే రిస్క్ కూడా నువ్వు బాధ్యుడు కావాలి, నీ కుటుంబం కూడా బాధ్యుడు కావాలి. ఇప్పుడు నీ కుటుంబానికి తెలియకుండా కరప్షన్ చేయలేవు, ఎందుకంటే నువ్వు తీసుకుపోయిన డబ్బులు ఇంటికాడ భార్యకు చూపించాలి. ఆ డబ్బులతోనే ఒక విల్లానో, లేకపోతే కోకాపేటలోనో, వటినాగులపల్లిలోనో, లేకపోతే తుక్కుగూడలోనో, లేకపోతే గోపన్పల్లిలోనో, ఇంకెక్కడనో కొనాలి. లేకపోతే ఒక టవర్లో ఏమంటారు ఈ మధ్యన మై హోమ్ భుజియా, లేకపోతే అపర్ణ రకరకాల టవర్స్ వచ్చినాయి, అందులోకెళ్ళి కొనాలి. ఏదో ఒకటి డబ్బులు అట్లా పెట్టుకోలేవు, అది పెద్ద బర్డెను, ఏదో ఒకటి చేయాలి. అది ఇండివిజువల్ చాయిస్. ఆ ఇండివిజువల్ చాయిస్లో ఒకరోజు సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారు, నేను
ఎత్తుకపోయినప్పుడు దానికి రెడీగా ఉండాలి. కొంతమంది జైల్లో నుంచి కూడా సూసైడ్లు చేసుకున్న స్టోరీలు కూడా కనిపిస్తున్నాయి. కరప్షన్ అనేది ఇండివిజువల్ చాయిస్, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడు పరిటాల హత్య కేసులో మీకేం సంబంధం లేదు, మీరు కొంత బదనాం అయ్యారు, కానీ కొన్ని బదనాం చేశారు. సో కొన్ని సందర్భాల్లో కూడా పోలీసుల మీద విపరీతమైన, మొన్న దిశ ఎన్కౌంటర్ సంబంధించిన అంశంలో మీడియా మొత్తం పోలీసుల వైఫల్యం అని చెప్పి ప్రజల్లో తీవ్రమైన, అటు పోలీస్ శాఖ మీద ఒక బాగా ఒత్తిడి జరిగింది. సజ్జనార్ అప్పుడు చేసిన దాంట్లో ఎన్కౌంటర్లో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఇది ఆ ఒత్తిడి కారణంగానే జరిగి ఉంటుంది అంటారా? దీన్ని ఎట్లా? ఏది ఒత్తిడి కారణంగా ఎన్కౌంటరా? అట్లని నేను అనను, కానీ అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, ఎన్కౌంటరు ఏ పరిస్థితిలో జరిగింది అనేది, ఆ నిందితులు పారిపోతుంటే పోలీసులు కాల్పులు జరపడం, అదంతా దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా సమాజం ప్రవర్తిస్తుంటుంది. మీడియా కూడా అంతే. మీరు మీడియా గురించి కాబట్టి, ఇప్పుడు దిశ చాలా ఘోరమైన కేసు, అది చాలా బాధాకరమైన కేసు. అది అలాంటి దుర్మార్గం ఏ మహిళకు కూడా రాకూడదు, ఏ బిడ్డకు కూడా రాకూడదు. నగరం నడిబొడ్డున జరగడం, ఆ అమ్మాయి పాపం ఆమె తన బాధ తన చెల్లెలతో చెప్పుకోవడం, తన భయాలను చెల్లెలతో పంచుకోవడం, దాని తర్వాత ఆ అమ్మాయిని సడన్గా 4 వ్యక్తులు కిడ్నాప్ చేయడం, అది హైదరాబాద్ పక్కనే, అదే శంషాబాద్లోనే చేయడం. దాని తర్వాత ఆమె వెటర్నరీ డాక్టర్ కావడం, తర్వాత మరుసటి రోజు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అమానవీయంగా అమ్మాయిని కాల్ చేయడం. సో నిజంగా మానవత్వం ఉన్నవాడు కూడా అది చెలించిపోతారు ఆ విషయంలో. అది ఆ రోజు సమాజం స్పందించిన తీరు, మీడియా స్పందించిన తీరు ఇస్ ఫైన్. ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ ఇట్స్ వెరీ న్యాచురల్. కానీ అదే తరహాలో సమత అని ఒక అమ్మాయి, మహిళ, తల మీద ఏమంటారు చీరలు, తర్వాత ప్లాస్టిక్ బాక్సులు అవన్నీ పెట్టుకుంటూ భర్తతో కలిసి ఆదిలాబాద్లో ఊట్నూరు ప్రాంతంలో అమ్ముకుంటూ పోతుంటే ఒక 3 వ్యక్తులు ఆమెను కూడా అదే విధంగా పక్కకు తీసుకుపోయి అత్యాచారం చేసి చంపేశారు. కానీ ఇదే మీడియా ఆమె మీద క్యాంపెయిన్ చేయలేదు. ఇది హైదరాబాద్లో జరిగింది, అది ఆదిలాబాద్ జరిగింది. 2 ఒకటే గడ్డ మీద జరిగినాయి. కానీ ఇక్కడనేమో ఒక అమ్మాయి వెటర్నరీ డాక్టర్, అక్కడనేమో నిరక్షరాస్యత మహిళ. ఇక్కడనేమో ఒక అగ్రవర్ణాలకు చెందిన మహిళ, అక్కడనేమో ఒక అణిచివేయబడ్డ వర్గాలకు చెందిన మహిళ. అక్కడేమో అది అడవుల్లో జరిగింది, ఇక్కడ నగరం ఆల్మోస్ట్ నడిబొడ్డుననే చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ జరిగినంత స్పందన అక్కడ రాలేదు. రైట్. దాని తర్వాత కూడా ఇలాంటి చాలా జరిగినాయి. ఉదాహరణకు మనకు ఈ మధ్య కాలంలో MMTSలో ఒక మహిళ మీద అత్యాచార ప్రయత్నం జరిగింది, నడుస్తున్నారు ఆయన. దాని మీద మీడియా స్పందించిన తీరు, అదేవిధంగా వనపర్తిలో ఆర్ నాగర్ కర్నూల్లో ఒక భార్య, ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి దర్శనానికి పోయి కూర్చొని సరదాగా కూర్చొని ఉన్నారు. కూర్చుంటే ఒక 4-5 మంది వ్యక్తులు ఆ మహిళ మీద ఘోరంగా అత్యాచారం చేసినారు, భర్తను కట్టేసి. దాని మీద మీడియా ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేయలేదు. అంటే నేనేమంటే, సో మీడియా కానీ లేకపోతే మేధావి వర్గం కానీ లేకపోతే కవులు, కళాకారులు, కవితలు, పాటలు రాసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. సో పోలీసు వాళ్ళు కూడా ఈ ప్రెజర్కు న్యాచురల్గా లోనవుతారు. ఈ స్పందనలో డిఫరెన్స్ ఇంటెన్సివ్గా. ఇప్పుడు ఒక సినిమా యాక్టరు మెట్రో పిల్లర్కు గుద్దుకొని యాక్సిడెంట్కి గురవుతాడు. ఆయన పోయి ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్ అవ్వడారంటే కదా 100 కెమెరాలు పోతాయి ఆడికి. అంటే సెలబ్రిటీకి ఇచ్చే వాల్యూ సామాన్యులకి ఇవ్వడం. సో సజ్జనార్ చేసిన దాని విషయంలో మీరు సమర్థిస్తారా? దీన్ని ఎట్లా వస్తారు? ఆయన అది ఎదురుకాల్పుల సంఘటన అండి. ఎదురుకాల్పు సజ్జనారు కాదు, అక్కడ పోలీసు వాళ్ళ నుంచి కస్టడీ నుంచి పారిపోయాడు. సజ్జనారు వీళ్ళని చంపండి అని ఆర్డర్ ఇచ్చింటాడని నేను అనుకోవట్లేదు. అంటే అట్లాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ప్రజలు ఆయనను ఒక హీరో లాగా చూశారు. తర్వాత అది ఓకే, దట్స్ క్వైట్ న్యాచురల్. నేనేమంటా అంటే ఎదురుకాల్పుల సంఘటనలో కమిషనర్లు వీళ్ళను ఇట్లా చంపండి అట్లా చంపండి అవన్నీ నాకు తెలిసి ఏ కమిషనర్ కూడా అట్లా చెప్పాడు. చెప్తే వాళ్ళు జైలుకు పోతారు. మరి అది ఇప్పటికీ ఇంకా విచారణల కోసం అది జరుగుతూనే ఉంటుంది. జరిగిన ఎంతకాలం జరుగుతుంది చూద్దాం. దాంట్లో ఆయనకు కూడా శిక్ష పడుతుంది. బూటకాంపు ఎన్కౌంటర్ అని కూడా ప్రచారం జరుగుతుంది. కోట్ల మీద నాకు అపారమైన గౌరవం ఉన్నది, పోలీస్ ఆఫీసర్ల మీద కూడా. అంటే ఇట్లాంటి వ్యవస్థ జరిగిన మీలాంటి పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగం చేసిన క్రమంలో ఇట్లాంటి ప్రజల దగ్గర నుంచి కావచ్చు, తర్వాత ప్రొఫెషనల్గా ఒత్తిడి జరిగినప్పుడు తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా మీకు కొంత
ఇబ్బందులు కలిగితే మీకు అప్పుడు ఉద్యోగం పట్ల ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బంది అయితే ప్రొఫెషనల్ హజార్డ్ అండి. అంటే ఒక ఉద్యోగంతో వచ్చే స్వాభావికమైన ప్రమాదాలు ఇవన్నీ. దానికి తట్టుకొనే పోలీసు ఉద్యోగంలోకి వచ్చినాం మేము. మరి నేను జాయిన్ అయిన మొదటి వారంలోనే 11 మంది కానిస్టేబుల్ చచ్చిపోయాను ఒక పోలీసు స్టేషన్ మీద దాడి చేస్తే. నేను సిఆర్పిఎఫ్లకు పోయిన మణిపూర్లో పోయిన వారం రోజులకే 16 మందిని ఇలా మందు పాత్రలో పేల్చి చంపేసిండ్రు అంబుష్లో అక్కడున్న మిలిటెంట్స్. సో అట్లని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని పోలేం కదా. సో దేశ రక్షణ కోసం ఎన్కౌంటర్ల విషయంలో కూడా న్యాచురల్గా జరిగినప్పుడు కూడా బూటకప్ ఎన్కౌంటర్లు అని చెప్పి ఇటొక వర్గం అటొక వర్గం వాదించడానికి అంటారు. కోర్టులు నిర్ణయించాలి ఏది బూటకం కాదనేది కోర్టులు నిర్ణయించాలి. బూటకం అయితే కోర్టులు శిక్ష చేసినాయి, బూటకం కాకపోతే కోర్టులు అప్రూవ్ చేసినాయి. సో అది కోర్టుల చేతిలో ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నుంచి మొదలు పెడితే ఛార్జ్ షీట్ దాకా వాళ్ళు చేస్తారు. నిజంగా కేసు ఫేక్ అని రాస్తారు, కేసు యాక్టివ్ అయితే కరెక్ట్ అంటే ఫుల్ ఎవిడెన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులు నిర్ణయించాలి. ఓకే సార్, ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి కార్యదర్శిగా పనిచేసినప్పుడు అంటే పేద పిల్లలకు సంబంధించి పేద కుటుంబాల్లో మీరైతే ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు, ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం చేశారు. చాలామంది విద్యా వ్యవస్థ కూడా కొంత మెరుగుపడ్డది. సో పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం కంటే మీకు కార్యదర్శిగా కొంత జనాలకు వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా అనిపించింది. ఆయన అట్లేం కాదు, నేను ఆ ప్లాట్ఫామ్ కోసం సోషల్ వెల్ఫేర్కి పోలేక నేను కూడా సోషల్ వెల్ఫేర్ అంటే చాలా మంది చదువుకున్న మీ దగ్గర చదువుకున్న పిల్లలు అక్కడ ఆ వ్యవస్థలను చూసిన తర్వాత చాలా మంది మధ్యతరగతి ప్రజలు కూడా ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది, మా పిల్లలు సేఫ్గా ఉంటారు, మంచి విద్య. అబ్సల్యూట్లీ. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ అదర్వైజ్ కార్లలో కూడా వచ్చేటోళ్ళండి, మీకు ఓపెన్ చెప్తున్నా, రోడ్లు జామ్ అయిపోయేటివి. ఆ గౌలిదొడ్డి అంటే అసలు అది బందెల దొడ్డి లాగుండేదండి. గౌలిదొడ్డి ఎవ్వడు పట్టించుకుంటాడు కాదు. ఆ ప్రిన్సిపల్కి కూడా మమ్మల్ని మేము ఒంగోలు పోతాం సార్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ మా మనవరాలు అంటే మా అన్నయ్య బిడ్డ గౌలిదొడ్డిలో గోదావరి నుంచి వచ్చి చదువుకుంది. తర్వాత 10th వరకు చదువుకున్న తర్వాత మీరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది. సో ఇక అక్కడ చదువుకోలేనని చెప్పి ఇప్పుడు గోదావరి కనుక అంటే నా ప్రత్యక్షంగా ఇది కనిపించింది. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో నాకు చాలామంది మినిస్టర్లు కూడా, వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ మినిస్టర్లు ఫోన్ చేసి బ్రదర్ కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు వచ్చారు, వాళ్ళకి ఎక్కడ వద్దంటే గౌలిదొడ్డి ఇప్పించంటే సార్ గౌలిదొడ్డి పేదోళ్ళ కోసం ఇది నేను ఇప్పించలేని నేను చెప్పాను. సో అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు శ్రీ చైతన్య నారాయణలో చేర్పించడానికి పోటీ పడే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు గౌలిదొడ్డి కావాలన్నాడు. అరే ఇది పేదోళ్ళ కోసం కదా అంటాడు. అంటే లేదు భయ్ నువ్వు ఏం చేసినావు ఏమో కానీ గౌలిదొడ్డి అంటే అదేదో మక్కా మదీనా లాగా అయిపోయినాయి. గౌలిదొడ్డి బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్. మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ వ్యవస్థ అక్కడ ఆగిపోయింది సార్, మీరు కంటిన్యూ ఉంటే బాగుంటుంది. ఏమో ఇప్పుడు అప్పుడు సార్ అనిపిస్తుంది, ఎందుకన్నా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా అనిపిస్తుంది. అంటే పిల్లల బాధలు చూస్తే నేను మొన్న దాచిపెట్టుకున్నది ఏమన్నది కానీ మొన్న ఒక 11 మంది 21 మంది 22 మంది పిల్లలు 2 levels ఎంట్రన్స్ రాసి గౌలిదొడ్డిలో నిష్ణాతులై మెరికల్ లాంటి పిల్లలు 22 మంది ఆ గౌలిదొడ్డి గేట్ ముంగట కూర్చొని రాత్రి 11 గంటలకు నిరాహార దీక్ష చేస్తున్నారు. అరే ఏందిరా బాబు నిరాహార దీక్ష చేస్తున్నారంటే మా ప్రిన్సిపల్ మేడం ఇక్కడ నుంచి మమ్మల్ని ఓమన్నది, మా ప్రిన్సిపల్ సార్ ఇక్కడ నుంచి ఓమన్నారు, మీకు 90% మార్కులు వచ్చినాయి, 85% మార్కులు వచ్చినాయి, మీకేం చదువు రాదంట అని చెప్పి ఓమంటున్నారు సార్. 2 levels ఎంట్రన్స్ రాసి పాస్ అయ్యి వచ్చినాం మేము. సో పాస్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మాకు 80% మార్కులు వచ్చినాయంటే మేమే తప్పు చేసినాం, మా టీచర్లు తప్పు చేయాలి కానీ. సో మమ్మల్ని ఇక్కడ నుంచి ఓమంటే ఎక్కడ పోవాలని రాత్రి 11 గంటలకు. అట్లనే అదే పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలందరూ వచ్చి ఆ సెక్రటరీ ఆఫీసు ముంగట కూర్చున్నారు, ఇది సంక్షేమ భవన్లో కూర్చొని రాత్రి 11 గంటల వరకు అన్నం తినకుండా. బాధ్యతలు తీసుకుంటారు సేమ్ అదే రన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. నా తర్వాత కూడా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిలో తీసుకొని చాలా బాగా చేసిండ్రు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ఆఫీసర్గా ఆమె పేరు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే నా తోటి అధికారితో నేను ఆమె పేరు తీసుకొని, కానీ అంటే ఆమెది కూడా తప్పు కాదు, గవర్నమెంట్ బేసిక్గా. నేను ఇప్పుడున్న అధికారిని అలుగు వర్షిని గారిని నేనేమంటలేను కానీ వెల్ఫేర్లో పనిచేయాలంటే శ్రీనివాస్ గారు ఒక మైండ్ సెట్ కావాలి. ఇప్పుడు మైండ్ సెట్ అంటే ఏంటంటే ఈ పేద ప్రజలు వచ్చిన నేపథ్యం అర్థం కావాలి, వాళ్ళ ఇళ్ళల్లో ఉండే పరిస్థితులు అర్థం కావాలి, వాళ్ళకుండే కళలు అర్థం కావాలి, వాళ్ళకుండే బాధలు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక్కోసారి పాపం ఛార్జీలకు కూడా నడిపోయేవి తల్లిదండ్రులకు. ఇప్పుడు ఒక లేడీ, నేను శ్రీకాకుళం అనుకుంటా, బామినో అదేదో ప్లేస్ స్కూల్కి పోతే ఒక తల్లి బిడ్డను చూడడానికి వచ్చింది. వచ్చి సెకండ్ సాటర్డే సండేనో వచ్చి ఆ బిడ్డకి ఇస్తుంది ఒక చిన్న ప్యాకెట్.
ప్యాకెట్ ఇస్తే ఆ ప్యాకెట్ ఓపెన్ చేయి తల్లి అన్న నేను. ఓపెన్ చేసింది. చేస్తే అందులో 10 రూపాయల నోట్ ఉంది. మొత్తం ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసుకొని వచ్చింది. ఏందమ్మా ఇవి తీసుకొచ్చి ఇంత పెద్ద కవర్ తీసుకొచ్చి ఇలా తిప్పి కొడితే 10 రూపాయలు ఉందంటే, నాయన ఇది 4 రోజుల నుంచి దాచిపెట్టుకున్నాను నాయన నా బిడ్డకి ఇవ్వడానికి అన్నది. అంత దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. గవాళ్ళని తీసుకుపోయి నువ్వు ఆదిలాబాద్ని తీసుకుపోయి అలంపూర్లో పడేస్తావు, కోదాడని తీసుకుపోయి కొడంగల్లో పడేస్తావు, కొత్తగూడెంని తీసుకొచ్చి ఇక్కడ చిలుకూరులో పడేస్తావు. సో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చూడడానికి 3 బస్సులు 4 బస్సులు మారాలి భయ్. ఏడుకెళ్ళి పైసలు తీసుకొస్తారు వాళ్ళు. అర్థమైంది శ్రీనివాస. సో మంచో చెడో చూడడానికి వస్తారు. వాళ్ళకి 4 బస్సులు. వాళ్ళను అంటే నిర్దయగా పరిపాలించదు. పిల్లలు అంటే నీకు మంచి అలవాటు, నీకు మంచి ఆలోచనలు ఉండొచ్చు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ అంటే నీకు మంచి ఆలోచన ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందు కన్నా నేను బాగా చేయాలని ఉండడం తప్పులేదు, ఉండాలి కూడా. అట్లా కాంపిటీషన్ ఉంటేనే బాగా చేయాలి కూడా. కాంపిటీషన్ ఉంటేనే బాగా పని అవుతుంది, బాధ్యత అది. కానీ ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు కలవకపోవడం, మీరంత దూరం పోండి, మీరంతా ప్రవీణ్ కుమార్ మనుషులు, మీరంతా స్వేరోలు, మీరంతా లంగలు దొంగలు. ప్రవీణ్ కుమార్ 500 కోట్లు తిన్నాడు. తింటే జైలు పడేండి రా భయ్. నేను వద్దంటున్నాను. నా 500 కోట్లు జైలు పడాను, బేడీ లేని. నాకు కూడా కేసీఆర్ దగ్గర తీసుకున్నారు 500 కోట్లు. నేను 500 కోట్లు కేసీఆర్ గారి దగ్గర 500 కోట్లు తీసుకున్నాను. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసినప్పుడు నేను 500 కోట్లు తిన్నాను. ఇంటే మరి మా ఇంటికి రాండి కదా, నేను చూపిస్తాను 500 కోట్లు. మా ఇంట్లో ఏల్ బరలో ఎన్ని కోట్లు ఉన్నాయి వచ్చి చూడండి. మా ఇంట్లో ఎన్ని బంగారం ఉన్నాయి, ఎంత వజ్రాలు ఉన్నాయి. స్వెరోజ్ స్థాపించి కూడా మీరు అదే కార్యక్రమం చేస్తున్నారు. ఇక అంటారు ఇక ఏమున్నది. స్వెరోజ్ లక్ష్యం ఒక గొప్ప సమాజాన్ని సృష్టించడం. మరి ముఖ్యంగా మన మీదున్న మనకు సమాజం వేసిన ఈ అణచివేత అనే సంఖ్యలు, ఆత్మనిర్భరత భావ సంఖ్యలు, అజ్ఞానం అనే సంఖ్యలు, ఈ సంఖ్యలను మనమే తెచ్చుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు. ఒక యేసుక్రీస్తు కోసమో, ఒక మహమ్మద్ ప్రవక్త కోసమో, లేకపోతే ఇంకొక దేవుడి కోసం, ఒక విష్ణుమూర్తి కోసమో ఎదురు చూడొద్దు. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఒక వ్యక్తి వచ్చి, ఒక మహనీయుడు వచ్చో లేకపోతే మహాశక్తి వచ్చి నీ సంఖ్యలు తెంపదు. నువ్వే తెంపుకోవాలి. ఒకరికి చేత కాకపోతే 10 మంది కలిసి తెంపుకోవాలి. అంతే తప్ప మనం ఒకరి మీద ఆధారపడి ఎగ్జాక్ట్లీ ఆత్మగౌరవంతో బతకాలి. అక్షరం ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, ఇదే స్వెరోజ్. ఓకే సార్, ఆ స్వెరోజ్ స్థాపించిన తర్వాతనే మీకు థ్రెట్ మొదలైంది. 100%. నిజమేనా సార్? 100%. ఎవరితో సార్? అందరితో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈజేపీ, ఇక అందరూ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. మిమ్మల్ని చంపడానికి కూడా కుట్ర జరిగిందని అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నది. కొత్తదా ఇదేమన్నా? అంటే స్వెరోజ్ స్థాపించిన తర్వాత అంతకు ముందర నుంచే నా మీద దాడులు జరిగినాయి, నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు సాగు గురించి నేను ఎప్పుడు ఆలోచించాను కూడా, అది వేస్ట్. అట్లా ఆలోచించడం కూడా వేస్ట్. ఎప్పుడైనా అందరం చచ్చేటోళ్ళే ఉండండి. సో అంత మంచి అధికారిగా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా ప్రజలు అసహించుకున్నది రాజకీయ వ్యవస్థ. అయినప్పటికీ మీరు అదే ఎందుకు అసహించుకున్న రాజకీయ వ్యవస్థలో నుండే ఏవైనా అసామాన్యమైన అసాధారణమైన పని చేసి ప్రజలందరూ కూడా అబ్బా రాజకీయం అంటే ఇట్లా కూడా ఉంటుందా అని చేయాలనే ఆలోచనతో వచ్చిన. అంటే నేను అనుకున్నది ఏంటంటే రాజకీయాలు కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి రాజకీయ నాయకులు కూడా ఉంటారు. సో ఇప్పటి వరకు చేసింది 1%, ఇంకా 90%, 99% చేయాలి. నాకు ఆ శక్తి ఉన్నది. డబ్బు లేకపోవచ్చు కానీ ఆ శక్తి ఉన్నది, ఆ జునూన్ ఉన్నది, ఆ కసి ఉన్నది, పట్టుదల ఉన్నది, కాంక్ష ఉన్నది. బరాబర్ చేద్దాం. ఆనాడు కాంశీరామ్ చేసిండ్రు, మాయావతి గారు చేసిండ్రు, ఇంకా మనం కూడా చేయలేమా అని చెప్పి ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రాజకీయాలకు వచ్చినాం. ఓకే సార్, మాయావతి గారు, కాంశీరామ్ వీళ్ళ కాన్సెప్ట్ ఒకటి. మీరు బీఎస్పీలో చేరడం పూర్తిగా మీరైతే ఒక సమాంతర వ్యవస్థ, ఒక ఎన్నికల వ్యవస్థను, ఒక రాజకీయ వ్యవస్థతో మీరు ముందుకొస్తారని బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా ఆశగా మీ వైపు చూశారు. కానీ ఎందుకని మీరు ఆ పార్టీని వదలాల్సి వచ్చింది? యాక్చువల్గా నేను ఆ పార్టీ నుంచి చాలా బాధతో బయటకు వచ్చాను. ఓపెన్ చెప్తున్నాను. బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బాధ అంటే నా పార్టీలో ఆ పరిస్థితులు, నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేసిన ఏ రోజు కూడా నాకు పెద్దగా ప్రోత్సాహం దొరకలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఆ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు నన్ను చాలా బాధించినాయి, కన్ఫ్యూజన్ గురి చేసినాయి. అరే ఏంది మనం ఏవో చేయాలనుకుంటే, ఈ పార్టీని అధికారం తీసుకురావాలనుకుంటే, కానీ ఇక్కడ చూస్తేనేమో అగ్రనాయకత్వం మనకు అడగకుండానే నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, నేను చెప్పినట్టే చేయాలి, మీకు అని తెలియదు, కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి అని అంటే, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేసిన నిర్ణయాలు కూడా మళ్ళీ వాళ్ళే కథం చేసిండ్రు.
సో దాంతో నాకు ఇంత బానిసత్వం ఇక్కడ బానిసత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ఇంట్లోనే ఇంత బానిసత్వం ఉంటుందా, ఇంట్లో ఇంత గజగజ వణుక్కుంటా అమ్మో అయ్యో అట్లా ఇట్లా అని చెప్పి నాకు ఇష్టం లేదు. నేను స్వతంత్రంగా బతికినోని ఎప్పటికి కూడా అప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి మీరే కదా సార్ బాస్ బీఎస్పీలో 100%. ఆ విషయంలో నాకు అడ్డం చెప్పలే. నేను కోఆర్డినేటర్ ఉన్నోడిని బైంజీ కుమార్ మాయావతి గారు మీరు స్వెరోస్ను కూడా దానికి అనుసంధానంగా చేసి మంచి వ్యవస్థ స్వేరోని అనుసంధానం చేయలే కానీ స్వేరోలు ఆయనక నడిచింది. ఓకే, ఇప్పుడు కూడా నడుస్తున్నారు. బట్ నేనేమంటున్నా అంటే అప్పుడు నిజంగా చాలా 4,000 గ్రామాలు తిరిగిన శ్రీనివాస్ గారు. 350 రోజులు మా భార్య పిల్లలు తిరిగి ఎక్కడెక్కడ వన్నానో గుడిసెలల్లా, రేకుల షెడ్లల్లా, కొన్ని ఇళ్లల్లో వంటే అరే వీడెందుకు వచ్చిండు పంపియండి అని చెప్పి రాత్రి ఆ ఊర్లోకి వెళ్ళి మమ్మల్ని బయటికి పంపించి మిమ్మల్ని పట్టుకోవాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టమైంది. ఎంత కష్టపడ్డానో నేను బహుజనవాదాన్ని గ్రామానికి తీసుకుపోవడానికి. కానీ అది ఎలక్షన్లకు వచ్చే వరకు నేను అన్నాను పొత్తు పెట్టుకుందామని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని పొత్తు వద్దు అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ లక్నో పోయి అగ్రనాయకురాలని కన్విన్స్ చేస్తే సరే అయిష్టంగానే ఆమె ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా. కేసీఆర్ గారితో కలిశాను, తర్వాత కేటీఆర్ గారితో కలిశాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ప్రవీణ్ కుమార్ మనం కలిసి పొత్తు చేస్తున్నామని చెప్పి 2 సీట్లు ఇచ్చిండ్రు. సో మరి ఇచ్చిండ్రు. బీఎస్పీ పత్రికా ప్రకటన చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ పత్రికా ప్రకటన చేసింది, కేంద్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత 16వ తారీఖు నాడు సడన్గా రద్దు అన్నారు. అరే ఏంది, నిన్నైతే ఎస్ అన్నారు, ఇవాళ నో అంటారు ఏంది అంటే మేమంతా బానిసలామా, మేము మాదే అగ్రనాయకత్వం మేము ఎట్లా చెప్తారు అంటే సారీ నేను అట్లా చేయను. నాకు కూడా ఆత్మగౌరవం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంతవరకు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత ప్రజల నుంచి కొంచెం ఆదరణ అయితే దొరికింది. పర్లేదు అంటే నేను పడ్డ కష్టానికి ఇంకా మంచిగా రావాల్సిన ఆదరణ నాకు చాలా బాధగా ఉంది. మునుగోడులో కూడా గట్టిగానే మీరు చేశారు. మునుగోడులో మామూలుగా కష్టపడలేదు. అవును, చాలా కష్టపడ్డాను. అంటే రెట్రాస్పెక్ట్ చాలా మంది మునుగోడు పోటీ చేయాల్సింది కాదు అని అన్నారు. కానీ నేను ఎందుకు పోటీ చేయాలని అనుకున్నానంటే మనం ఊకే బై ఎలక్షన్లను ప్రేక్షక పాత్ర వహించుకుంటూ పోతే అసలు మన శక్తి ఏందో మనకు తెలియదు. నాకు తెలుసు బై ఎలక్షన్లో 2 ప్రధానమైన పార్టీలు సర్వశక్తులు అక్కడ ధారపోసి కొట్లాడతారన్న విషయం నాకు తెలుసు. 3వ శక్తికి స్థానం ఉండదు. కానీ మనం ఏంటి అసలు మన ప్రజలు ఆదరిస్తారా లేరా అనే టెస్ట్ చేసుకోవాలనుకున్నాను. ఒక టెస్ట్ రాశారు, పాస్ అయిపోయారు. పాస్ అయినా ఫెయిల్ అయినాం అనుకోండి. బట్ అంటే ఆ ఉప ఎన్నిక అయితే అప్పుడున్న బీఆర్ఎస్కు తర్వాత కాంగ్రెస్కు మధ్య గట్టి భయపడ్డారు వాళ్ళు చాలా మంది కూడా. చాలా పార్టీలు కూడా భయపడ్డాయి. అమ్మో వీళ్ళు ఎక్కడ 10,000 15,000 అవుతుంది, 4,200 వచ్చినాయి. అందరు రెడ్డిలకు ఇచ్చిన టికెట్లు. నేను ఒక బీసీ వర్గానికి కావాలని ఇచ్చిన. ఈవెన్ నేను బీఎస్పీ చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను బహుజనవాదాన్ని బలంగా నమ్మే వ్యక్తిని నిరంతరం నమ్ముతూనే ఉంటా. అందుకొరకే నేను బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా నేను దాదాపు 60 మంది నిర్ణయంతో మీకు ఇంకా బీఆర్ఎస్లో చేరింది 60 మంది బీసీలకు టికెట్లు ఇచ్చిన నేను. ఆ అగ్రనాయకత్వం నుంచి కన్ఫ్యూజన్ రావడం, ప్రతిసారి కూడా మనం భయపడుకుంటా బతకడం, తర్వాత వాళ్ళ నుంచి ప్రతిదానికి గ్రీన్ సిగ్నల్ అంటే నా వల్ల కాదురా బాబు. నేను దానికన్నా నాకు చాలా వేరే పనులు, నా జీవితం చాలా విలువైంది. నేను అన్ని వదులుకొని వచ్చిన. ఇప్పుడు నా బ్యాచ్మెంట్ చాలా మంది డీజీపీలు, నేను అవన్నీ వదులుకొని వచ్చాను. నేను కూడా డీజీపీ అయ్యేటోని. డీజీపీ ర్యాంక్ మీరు ఏడీజీపీగా కూడా ఎగ్జాక్ట్లీ అప్పటికి ఏడీజీపీ, ఇంకా 7 సంవత్సరాల సర్వీస్. నేను డెఫినెట్గా డీజీపీ ర్యాంక్ వచ్చేది నాకు. అవన్నీ నేను వదులుకొని వచ్చాను. ఎందుకోసం వచ్చినా, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మిన, మహనీయుల జీవితాలను చూసి స్ఫూర్తి పొందిన. సో కానీ నా జీవితం, విలువైన జీవితం వేస్ట్ అయిపోతుంది అనుకున్నా. కాబట్టి నేను అప్పుడు బీఆర్ఎస్ ప్లాట్ఫామ్కి వచ్చాను. సార్ అంటే మీరు మీ పరిస్థితి ఇప్పుడు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందా బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత? ప్రజలైతే అనుకుంటున్నట్టు ప్రజలు అట్లా అనుకుంటున్నావు, కానీ ప్రజలు వాళ్ళ అవగాహన మారుతుందని అనుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై లైఫ్ ఇన్ బీఆర్ఎస్. నిజంగా ఓపెన్ చెప్తాను, నేను ఎవరినో సంతోష పెట్టడానికి చెప్పట్లేదు. కానీ నాకు బీఆర్ఎస్ ప్లాట్ఫామ్లో చాలా ఫ్రీడమ్ ఉంది. సో కేసీఆర్ గారు మంచిగా గైడ్ చేస్తున్నారు, కేటీఆర్ గారు గైడ్ చేస్తున్నారు, హరీష్ రావు గారు గైడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా గైడ్, సీనియర్ నాయకులు చాలామంది కూడా, వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది సీనియర్ నాయకులు కూడా చాలా విషయాలు గైడ్ చేస్తున్నారు. ఏ సమస్య మీద స్పందించాలని కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉన్నది. సో ఎక్కడ కూడా నాకు ఇబ్బందులు లేవు. తర్వాత మంచి సపోర్ట్ ఉంది, మంచి మార్గదర్శనం ఉంది. 10-25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఈ మధ్యన రజతోత్సవ సభలు కూడా జరుపుకున్న పార్టీ. తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కలవాలి. గంగా యమున లాగా, కృష్ణా తుంగభద్ర లాగా కలుస్తానే నమ్మకం మీకుందా? ఉంది, అందుకొరకే వచ్చిన కదా నేను. బరాబర్ ఉంది, కల్పించాలి, కలవాలి కూడా, తప్పకుండా కలుస్తాయి. ఇది చారిత్రక అవసరం.
రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా వర్షన్ 2.0 ఇంకా గొప్పగా ఉంటుందని నేను అంటే లోక్సభ ఎన్నికలప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఓటు బ్యాంకు మరీ గణనీయంగా పడిపోయింది. అప్పుడు మీరు ఎంపీగా పోటీ చేశారు. సో దాంట్లో అంటే ఆ పార్టీ డౌన్ఫాల్ అయ్యేటప్పుడు మీరు ఎంటర్ అయ్యారు. సో మీరు అనుకున్న బహుజనవాదం తెలంగాణ వాదం అనేది కలుస్తా అని 100% కలుస్తుంది. 100% కలుస్తుంది. అది టెంపరీ ఒక చిన్న వ్యాలీ కానీ అంటే ఐ మీన్ కొంత ఓట్ పర్సంటేజ్ పడిపోయిన మాట వాస్తవం కానీ అది టెంపరీ ఫినామినన్. ఎందుకంటే అప్పుడు దేశంలో ఉంటే ఎన్డీఏ లేకపోతే ఇండియా అంటే ఐ మీన్ యూపీఏ అన్న 2 ధృవాలుగా దేశంలో ఉండే ఎలక్టరేట్ అంతా కూడా విడిపోయిన సందర్భంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3వ పార్టీకి ఓట్లు రాలే. సో ఆ దాంట్లో మాకు కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయింది. సో లేకపోతే మేము కూడా నిజంగా కేసీఆర్ గారు కాలు విరిగిపోయినా మొండిగా కర్ర పట్టుకొని పాపం ఆ క్యాంపెయిన్ వెహికల్ ఎదిరిన చూస్తే నాకే పరిశాన్ అనిపించింది. లోక్సభ ఎన్నికలప్పుడు తప్పకుండా ఒక 2 సీట్లు అయితే నాగర్ కర్నూలు అండ్ మెదక్ వస్తాయని చాలామంది అనుకున్నారు. మేము దగ్గరికి వచ్చినాం యాక్చువల్గా, నేను వెంకటరామరెడ్డి. అన్ఫార్చునేట్గా కొంత ఇబ్బందుల వల్ల ఓడిపోయినా. బట్ మాకు అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకైతే పర్సనల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో పార్లమెంట్ ఎలక్షన్ల వ్యవహారం ఎలా ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ల వ్యవహారం ఎలా ఉంటుంది అనేది. బట్ ఐ థింక్ బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్ విత్ రోరింగ్. మీరు రాజకీయాల్లోకి రాకుంటే ఇప్పుడు డీజీపీ అయ్యేవారు. 100%. ఓకే. ఎట్ ద సేమ్ టైం మీకు రేవంత్ రెడ్డి మంత్రిగా ఆఫర్ ఇస్తున్నా రండి కాంగ్రెస్లోకి అని చెప్తే మీరు తిరస్కరించారని ప్రచారం జరిగింది, నిజమేనా? మంత్రి అని అప్పుడు అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మధ్యవర్తుల ద్వారా మంత్రి ఇస్తాము అది అంటే సారీ బాయ్, నేను ఆల్రెడీ ఒక జాతీయ పార్టీతో నడుస్తున్నాను. నేను ఇట్లా మా పార్టీకి ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం పోతున్నా. నేను పార్టీ పాలసీని దాటలేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, మంత్రి అనలేదు, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇస్తాను, లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఇస్తాను. 2 కూడా క్యాబినెట్ ర్యాంక్. మరి ఏదైనా ఒక పదవి ఉంటే మీరు ప్రజలకు సేవ చేయగలుగుతారు. ప్రతిపక్షంలో ఉండి మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రవీణ్ గారు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. ప్రజల గొంతుక, నిరంతరం ప్రజల గొంతుగా ఉండాలి. రాజ్యాంగమైన టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చెప్పిన ఏ మాట కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా పాలించారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు, ఏకపక్ష నిర్ణయం జరిగింది అని రేవంత్ రెడ్డి. కుటుంబ పార్టీ పాలన కొనసాగుతుంది బీఆర్ఎస్లో. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఎవరికి అంటే తండ్రి తర్వాత కొడుకు తర్వాత కూతురు, కనీసం హరీష్ రావును కూడా దగ్గర రానియట్లేదు. ఇక ఆ సందర్భంలో చూసుకుంటే, ఆ రేసులో చూసుకుంటే ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉంటాడు? పార్టీ పదవులకు సంబంధించి పార్టీ అనేది ఒక కుటుంబం అండి. అందులో ముగ్గురే, కేటీఆర్ గారు లేకపోతే కవిత గారు లేకపోతే కేసీఆర్ గారు మాత్రమే, హరీష్ రావు గారు మాత్రమే కాదు. పార్టీ అనేది ఒక కుటుంబం. నిజంగా మమ్మల్ని అందరినీ ఆ కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తుంది పార్టీ. కాబట్టి నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరన్నా మరి ఎక్కడుంది సార్ ఇప్పుడు బహుజనవాదం తెలంగాణ వాదం ఎక్కడ కలిసినట్టుంది? ఎందుకు కలవలేదు? ఎంతమంది బహుజన వర్గాలు, ఒక్క నిమిషం గంగుల కమలాకరు, వద్దిరాజు రవిచంద్ర, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, లేకపోతే శ్రీనివాస గౌడు, లేకపోతే ప్రవీణ్ కుమారు, లేకపోతే బల్క సుమను, లేకపోతే శంకర్ నాయక్, తర్వాత సత్యవతి రాథోడు, తర్వాత మరి మిగతా ఇంకా ఎంతోమంది, వీళ్ళందరూ కూడా మరి పార్టీ ప్రతి సమావేశంలో కేసీఆర్ గారు వీళ్ళందరితో మాట్లాడి, అదేవిధంగా ఇంకా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడి ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు. అంతే తప్ప ఒక 3-4 కలిసే నిర్ణయం తీసుకోవడం అలాంటివి నాకైతే కనిపించలేదు ఈ పార్టీలో. ఉద్యమం అయిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పారు. సో దీంట్లో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడు. దళితులు కేసీఆర్ మాట నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎవరన్నా రామాట అట్లా నిజంగా నమ్మకపోయి ఉంటే మరి 2014లో పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది? 2018లో 80 సీట్లతో ఎందుకు వచ్చింది? 2023లో 37% ఓట్ బ్యాంక్ ఎట్లా వచ్చింది? సో అది కరెక్ట్ కాదు. రాబోయే రోజులు చరిత్ర నిర్ణయిస్తుంది ఏం చేయాలి. కేసీఆర్ గారు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో చరిత్ర నిర్ణయిస్తుంది. ఇప్పుడే ఎందుకు తొందరపడడం? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో సముచిత గౌరవం ఉంది, కానీ సముచితమైన స్థానం, పదవి ఏదైనా ఇచ్చారా? నేను పదవుల కోసం రాలే పార్టీలకు. పార్టీ పదవి అదే చెప్తున్నా, పార్టీలో పదవుల కోసం రాలే, అది కండిషన్ పెట్టి రాలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్. నేను ఒక బహుజనవాదిని, మళ్ళీ ఓపెన్ చెప్తున్నా మీకు, నేను ఒక బహుజనవాదిని. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బహుజనులు 85%, 90% మంది అనాదిగా అణచివేతకు, నిరాదరణకు, అసమానతలకు గురవుతున్నారు. మనం ఇట్లనే కూర్చుంటే గురవుతారు కూడా భవిష్యత్తులో.
ఒక మంచి ప్లాట్ఫాము, డెమోక్రటిక్ ప్లాట్ఫాము, సెక్యులర్ ప్లాట్ఫాము, లౌకికత్వం ఉన్న ప్లాట్ఫాము, ప్రోగ్రెసివ్ ప్లాట్ఫామ్ కోసం నేను చూసిన దాంట్లో నాకు ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కన్నా గొప్ప ప్లాట్ఫామ్ నాకు కనిపించలేదు. బీఆర్ఎస్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దార్శనికుడు, మొండి పట్టుదల ఉన్న ఒక అగ్రనాయకుడు దీన్ని స్థాపించాడు. దాంట్లో ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానం ఉంది. గో గెటర్స్ అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని ఎట్లా చేసి మొండిగా అందరికీ పనికొచ్చే విధంగా పనిచేయడం అనే ఒక గో గెటర్స్ ఈ పార్టీలో ఉన్నారు. సో నాకు డెఫినెట్గా ఈ పార్టీలో మీరన్న ఈ బహుజనవాదం ఈ 85% మంది ప్రజలకు తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారా న్యాయం చేస్తామనే నమ్మకం నాకు ఈ పార్టీలో ఆ కల్చర్ ఉంది. సో అందుకొరకే నేను దీంట్లోకి వచ్చాను. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు, తర్వాత గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అఫ్ కోర్స్ ఫామ్ హౌస్ లో ఎవరన్నారు? పార్టీ నాయకులు మీరు ఎవరైనా చూసినరా గజ్వేల్కి పోయి? మీరు ఎప్పుడైనా చూసిన అందుబాటులో లేరని? కేసీఆర్ గారు రోజు ఎవరితో మాట్లాడుతున్నా మీరు చూడలేదు, మీడియా ఎవరు చూడలేదు. మనం అసెంబ్లీకే రావట్లేదు, ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవాలి. అట్లా కాదండి, అసెంబ్లీలోనే కూర్చోవాలని ఏం లేదండి. ఒక రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది, రైట్? సో రాష్ట్రం ఎక్కడ ఉండాల్సిన రాష్ట్రం ఎక్కడ పోయింది అనేది 38 మంది 39 మంది ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ, వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళు బయట ఉండే వాళ్ళందరినీ కూడా, అసెంబ్లీలో లేని వాళ్ళని కూడా, కౌన్సిల్లో లేని వాళ్ళు కూడా, బయట ఉన్నందరినీ కూడా ప్రజల మధ్యలో దింపుతూ వాళ్ళందరికీ ఏ విధంగా పాలసీ విషయాల మీద మాట్లాడుతూ రేపు మరి రాబోయే తెలంగాణను మనం మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇప్పుడు ధ్వంసం అవుతున్న తెలంగాణను మళ్ళీ ఇట్లా ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, రైట్? ఇట్స్ నాట్ కేసీఆర్ గారు ఎప్పుడు మాట చెప్తారు తెలంగాణ ధ్వంసం అవుతుంది అంటారా మీరు? 100%. ఎట్లా? విధ్వంసం, ఘోరం, శిథిలం అయిపోయింది తెలంగాణ. ఏ రకంగా సార్? ఒక అద్భుతంగా నడిచిన తెలంగాణ ఏ రంగంలో ఉందండి? యూరియా కోసం రైతులు బారులు కట్టి తిరగడం, 270 రూపాయల యూరియా 380 రూపాయలకి ఎట్లా వస్తుందండి? ఎక్కడ పోయిన పోలీసులు, ఎక్కడ పోయిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్కడ పోయిన అగ్రికల్చర్ ఆఫీసర్లు? ఇప్పటి వరకు 6 విడతల రైతు భరోసా రావాలి, రైతు బంధు అని పేరు పెట్టిన రైతు భరోసా అని పెట్టింది, ఎక్కడ పోయింది? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? విద్యాలయాలు 21st సెంచరీ యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అన్నాడు రేవంత్ రెడ్డి, రైట్? అవన్నీ ఉచితాలు ప్రజలకు ఎక్కడైనా ఉచితం ఎక్కడండి? ఒక ప్రాజెక్ట్ అది 12,000 కోట్లు అన్నాడు, 12 ఇంచుల భూమి కూడా దొవ్వలే ఆయన. ఎక్కడుంది రేవంత్ రెడ్డి? ఎక్కడ శీలం కాకపోతే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చూపించండి. తెలంగాణలో ఏం నడుస్తుంది ప్రభుత్వ స్కీమ్ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఉచితాలు ప్రజలకు అవసరం అంటారా? ఇలాంటి ఉచితాల కోసం బ్రదర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. బ్రదర్ ఒక్క నిమిషం, సారీ, కాంగ్రెస్ వాళ్ళు అజ్ఞానులు, కాంగ్రెస్ వాళ్ళు నిరక్షరాస్యులు, దద్దమ్మలు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ చెప్తున్నా, సారీ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసిన ఏమనుకోకు. వాళ్ళు తుఫైల్, వాళ్ళతో కాదు. ఎవరండి ఆ అప్పులు? అమెరికా అప్పు తెలుసా? $3 ట్రిలియన్. $3 ట్రిలియన్. తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన అప్పు ఎంత? ఒక 5 లక్షలు 6 లక్షల కోట్లు, రైట్? తెలంగాణలో కేసీఆర్ గారు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి చెప్పండి? కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైట్? మిషన్ కాకతీయ, గురుకుల పాఠశాలలు, 29 మెడికల్ కళాశాలలు, రైట్? అగ్రికల్చర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, వాట్ నాట్, వెటర్నరీ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, రోడ్స్, బ్రిడ్జెస్, యూ నేమ్ ఇట్ హీ హాజ్ క్రియేటెడ్, రైట్? రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు ఒక 3-4 లక్షల కోట్ల అప్పు చేసిండు, రైట్? అన్ని తాకట్టు పెట్టి, మన పర్మిషన్ తీసుకోకుండా తాకట్టు పెట్టి అప్పు చేసిండు. ఏం క్రియేట్ చేసిండు ఆయన చెప్పండి? What has he created? Show me one project which Revanth Reddy has created. అప్పులకు వడ్డీలు కడుతున్నాను నేను. అప్పులో వడ్డీలు కట్టడానికి నేను అప్పు చేస్తా అంటే ఆ రోజే బంద్ చేయాలి, షాప్ బంద్ చేసుకుని 10 ఏళ్ళ అధికారం లేకుండా చెప్తున్నాడు ఆయన. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పారింది. 100 ఏళ్ళు వెనుక పోయింది తెలంగాణ. మిగులు బడ్జెట్ గా ఉన్న అందుకొరకే ఆర్థిక విధ్వంసమా, అందుకొరకే దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయింది. ది ఎకానమిస్ట్ మ్యాగజైన్ నౌ నాన్సెన్స్ 1843 నుంచి ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఎకానమిస్ట్ మ్యాగజైనే తెలంగాణ గురించి 3 పేజీల వ్యాసం రాసింది. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఈ దేశం ఇంకా అద్భుతంగా ముందరికి పోతుంది, దానికి ఉదాహరణే తెలంగాణ అని చెప్పి ది ఎకానమిస్ట్ రాసింది. రేవంత్ రెడ్డికి చదువు వస్తుంది అసలు? రేవంత్ రెడ్డికి ఎకానమిస్ట్ మ్యాగజైన్ ఉందో తెలుసా? ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా అవగాహన ఉండదా?
వీళ్ళు చెప్తున్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఇప్పటివరకు 1 ఇంచు భూమి కూడా తవ్వని వాళ్ళు వీళ్ళు ఈ అప్పుల గురించి మాట్లాడతారు. ఇప్పటివరకు 2 లక్షల 3 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క బిల్డింగ్ అన్న కట్టినానండి, సరే ఈ ప్రపంచం అంతా ఎక్కడన్నా చావని. మీ కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టుకు 1 మీటర్ అన్న కాలువ తవ్వినవా? కొడంగల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అన్నావు, భూమి తవ్వి గుంత తవ్వి పోయినావు. నువ్వు మీ అన్నను తిరుపతి రెడ్డిని చేయమని పోయినావు. ఎక్కడుంది మరి? షోమి. మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పు చేసినావు. మరి ఏంది? వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ క్రియేటెడ్? టెల్ మీ. జీరో. కేసీఆర్ గారు అట్లా కాదు కదా, కొత్త రాష్ట్రాన్ని ఎంత గొప్పగా తయారు చేసి 10 సంవత్సరాల్లోనే దేశంలో నెంబర్ 1 ఏంటి? జీడిపిలో కూడా నెంబర్ 1 అంటే అంత చిన్న రాష్ట్రము. 4 కోట్ల మంది ప్రజలు ఎక్కడ? 15 కోట్ల ఉత్తరప్రదేశ్ ఎక్కడ? ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు పోయేటప్పుడు? చీకటి అయిపోతుంది, తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు మీరు అన్నాడు. ఏమైంది మరి? వాళ్ళు ఆరేసుకుంటున్నారు ఇప్పుడు. అది స్టోరీ తెలంగాణ. సో కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేత కాదండి, ఇదే చేతనైతుంది వాళ్ళకు. ఆ గాంధీ భవన్లో కూర్చొని మహాత్మా గాంధీని అవమానించుకుంటూ రోజు సత్యమేవ జయతే అని ఆనాడు గాంధీ చెప్తే వీళ్ళు రోజు అక్కడ కూర్చొని అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 ట్యాగ్ లైన్లు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రజలతో కలిసి ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు కేవలం ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. తర్వాత ఉద్యోగాల విషయంలో నియామకాల విషయంలో ఉద్యోగాలు, కేసీఆర్ కుటుంబంలోనే 4-5 ఉద్యోగాలు. సో నిధులు కూడా కేసీఆర్ కుటుంబానికే నిధులు. ఇది ఆరోపణలు కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా రోడ్డుకి అటువైపు బీజేపీ, రోడ్డుకి ఇటువైపు కాంగ్రెస్ మంచి లొకేషన్లో కూర్చున్నారు. రోజు సాయంత్రం కాగానే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మంచిగా ఫేస్ టైంలో అద్భుతంగా వీడియో కాల్లో మాట్లాడుకుంటారు. నువ్వు ఫూల్ చేసినావా, నేను ఫూల్ చేసిన. ఒకవైపు గంగాపురం కిషన్ రెడ్డి, ఇంకోవైపు రేవంత్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రి, ఆయన అనుముల రేవంత్ రెడ్డి. ఇద్దరు కూర్చొని మంచిగా ఛాయ్ తాగుకుంటా ఇగో ఇట్లా ఫూల్ చేసినాం జనాలను. కానీ కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అండ్ కిషన్ రెడ్డి ఏమో రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ ఆర్పిఎఫ్ అండ్ ఇద్దరు కలిసి ఒకరికొకరు మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటా కూర్చున్నారు. ఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ నడుస్తుంది. అంటే బయటకు చూడడానికి డ్రామా అంతా. లేకపోతే ఎన్నడన్నా బీజేపీ వాళ్ళు రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినారు? ఇలా బనకచెర్ల గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడినారు? హరీష్ రావు గారు మాట్లాడేదాకా బనకచెర్ల గురించి సోయి లేకుండా పండుకున్న కుంభకర్ణ నిద్ర వీళ్ళు. కుంభకర్ణుడే నయం వీళ్ళకన్నా. బనకచెర్లకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది తప్పండి. నిన్న హరీష్ రావు గారు మొత్తం చెప్పిండు కదా. బీఆర్ఎస్ చేయబట్టే ఆ మాత్రం కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకొచ్చి ఇంతవరకు 10, 20, 30, 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాని అనుమతులు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాత్రింబవళ్ళు కష్టపడి అనుమతులు రావడం అంటే ఈజీ కాదు బ్రదర్. అన్ని తీసుకొచ్చి ప్రాజెక్టును కట్టి ఇంకా మనకున్న కేటాయించిన సోకాల్డ్ 900-1000 టీఎంసీల జలాలను ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ 10 సంవత్సరాలు ఎంత చేయగలడు మనిషి. ఆ 10 సంవత్సరాల్లో వాటన్నిటిని కూడా చేసి చేతనది కాడికి చేసి రాబోయే రోజులు ఇంకా చేయాలనుకున్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చి చేసింది ఏందండి? అసలు బనకచెర్ల గురించి హరీష్ రావు గారు మాట్లాడేదాకా ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు కూడా కేంద్రానికి లేఖలు రాస్తారు. ఎప్పుడు మీకంటే ముందే, మాకంటే ముందే హరీష్ రావు గారు చెప్పే దానికంటే ముందే లేఖలు రాంగ్ వాళ్ళు చూపెడతారు. రాంగ్. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి మొత్తం గూడు పుటాన్ని చేసి ఇలా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళకి తెలంగాణ ప్రయోజనాలు అంటే ఏమైనా శ్రద్ధ ఉన్నదా? జీరో. ఇప్పుడు బనకచెర్ల ఆగిపోయినట్టేనా మరి? ఆగాలి, బరాబర్ ఆగాలి. ముందు మా ప్రయోజనాలు ఆనాడు మహారాష్ట్రలో ఏం చెప్పిండండి, మనం ఆ రోజు ఎక్కడ తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు మహారాష్ట్రలో మాకు ఇంకా 63 టీఎంసీల కెపాసిటీ మేము వాడుకోవాలి, మేము వాడుకున్న తర్వాతనే కదా మీకు ఇచ్చేది, మీరు మమ్మల్ని అడగకుండానే మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ ఎట్లా కడతారన్నారు మహారాష్ట్రలో. రైట్. ఇవాళ మమ్మల్ని అడగకుండా చంద్రబాబు నాయుడు ఎట్లా బనకచెర్ల కడతాడు? మన పర్మిషన్ తీసుకోవాలి. తెలంగాణ పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటాడు? తెలంగాణ ప్రజలందరూ ఒప్పుకోవాలి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడ్డాడు, 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయని చెప్పి కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఆరోపిస్తారు. వాళ్ళంత అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకరని నేను అనుకుంటున్నాను. నాకు ఏ మాత్రం కూడా తెలివి లేక
ఒబుసుపోక ఏమీ చేతగాక కేసీఆర్ గారి మీద ఏడుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నిజంగా 80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కేవలం 6 సంవత్సరాల్లోనే ప్రపంచంలో చరిత్రలో మునిపెన్నడు లేనంత ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించిన ఒక మహా అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఇవాళ ప్రపంచ రికార్డే చెప్తుంది. గోదావరి నదికి నడకలు నేర్పిరు అపర భగీరథుడు అని ప్రచారం చేశారు. నిజమే కదా. గూగుల్లో టైప్ చేయండి వాట్ ఈస్ ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద హిస్టరీ అంటే బై డిఫాల్ట్ మీకు కాళేశ్వరం వస్తుంది. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే 50,000 ఖర్చు వస్తుంది. తర్వాత ఖర్చు తర్వాత ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి అనేది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అది 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 మనకు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏందనేది మనం కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ వీటన్నిటిని కూడా చేసుకుంటే ఇంకా పవర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలి దాని మీద ఇంకా నాకు డీపర్ రీసెర్చ్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేతగాక ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటా. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకొరకే ముందనే చెప్పాను, వెనక బెంచీలో కూర్చున్న వాళ్ళైనా ఇంకా కొంత జ్ఞానంతో మాట్లాడు తప్ప వెనక బెంచీ కాదు కదా, ఆ స్కూల్కి పోయే అర్హత కూడా లేని వ్యక్తులు ఆడ కూర్చున్నారు. నిజానికి మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోయింది అన్నారు, రైట్? తెలివైన ముఖ్యమంత్రి అయితే తెలివైన ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే, సరే ఒక సీజన్ పోయింది వెంటనే ఆ కాంట్రాక్టర్ని పిలిపించి బాబు ఏదో అయిపోయింది కదా ఇప్పుడు, సో ఇప్పుడు ఆ పిల్లర్ని ఎట్లా రిపేర్ చేయాలి చెప్పు, ఎండాకాలం దీన్ని రికార్డ్ టైంలో ఎట్లా రిపేర్ చేద్దాం ప్రయత్నం చేసి చూద్దాం. 100 కోట్లు అవుతుంది పెట్టాలి. 100 కోట్లు 100 కోట్లైనా 1000 కోట్లైనా పెట్టాలి. గుత్తేదారుకు ఉంటుంది కదా బాధ్యత. లేకపోతే గుత్తేదారుతో మాట్లాడో లేకపోతే ఇంకో కొత్త గుత్తేదారుని తీసుకొచ్చో కొత్త 100 మంది ఏమైనా తీసుకొచ్చి రిపేర్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సార్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రు దాన్ని, ఇప్పుడు బ్రిడ్జ్కి ఏమైనా ప్రాబ్లం అయితే రిపేర్ చేసేది ఇది కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే కాళేశ్వరంలో మేడిగడ్డనే గుండెకాయ లేనప్పుడు ఆ ప్రాజెక్టుకి అర్థం లేదని చెప్తున్నాడు. ముందు ఆయన గుండె సక్క ఉందో లేదు చూసుకోమని, ఆయన గుండె ఆంధ్రాలో ఉన్నది. ప్రాబ్లం అయితే రేవంత్ రెడ్డి గుండె ఆంధ్రలో ఉన్నది, అందుకొరకే ఆయనకి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అంటే మన వెనకట ఇప్పుడు మనం చిలుక ప్రాణాలు ఆ చిలుక చేతిలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఆ గుండె ఆంధ్రలో చంద్రబాబు చేతులు ఉన్నది, అందుకొరకే ఆయన గుండె అట్లా కొట్టుకుంటున్నది. నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే అయ్యా బాబు ఇంజనీర్లు పిలిపించి ఫట్ పిలిపించి బాబు ఎన్ని పైసలు అయితే. అంటే ఎందుకు సార్ ఇప్పుడు ప్రజల ధనమే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చింది కాదు, కేసీఆర్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు, ప్రజల సొమ్ము. నిజంగానే ప్రాజెక్టులు కట్టుకున్నాం, అప్పుడు గోదావరి ఎండిపోయింది, తర్వాత జలకళతో కలకలలాడింది, భూగర్భ జలాలు పెరిగినాయి, రిజర్వాయర్లో నీళ్లు పెరిగినాయి. సో ఇదంతా ఓకే. దాంట్లో మరి ప్రజల సొమ్మును ఎందుకని అంటే ఈ పార్టీల మధ్య అంటే పార్టీకి పేరు బీఆర్ఎస్ పేరు వస్తుంది ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ ఆన వల్ల రూపుమాపాలనుకున్నాడు. అందులో కాళేశ్వరం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి. సో కేసీఆర్ కూడా తమిళనాడు దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు తరలించిండు ఆన్సర్ చెప్పాలని. అవును, అది ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కదా, నీటి లభ్యత మీడియా ముందర, తర్వాత పీసీ గోస్ కమిషన్ ముందు ఇవన్నీ కూడా చెప్పిండ్రు కదా. సో ఇది అది కాదు చర్చ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాగార్జున సాగర్ రిపేర్కి వచ్చింది అనుకో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకో, నేను కట్టలేదని చెప్పి ఆపుతారా? ఆపలేదు. రాజశేఖర రెడ్డి గారు 2006లో ఎస్ఎల్బిసి టన్నెల్ కు శంకుస్థాపన చేసి మంచుకో చెడుకో అప్పుడు ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి టన్నెల్ బోరింగ్ మెషిన్ తీసుకొచ్చి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సృష్టిద్దాము అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి చేసిన. బయట అంతా నలమల అడవులు ఉన్నాయి, అభయారణ్యం, టైగర్ రిజర్వ్ కాబట్టి వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కింద నుంచి తీసుకుపోయారు. అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఫీచర్స్ సపోర్ట్ చేయవు కాబట్టి బోరింగ్ మిషన్ తీసుకుపోయాడు. ఇప్పటికి 4000 కోట్లు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాన్ని కంటిన్యూ చేసింది. అవును, రైట్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల సొమ్ముతోని ప్రజలిచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా ఒక ప్రాజెక్ట్ చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది మాది కాదని దాన్ని డిజోన్ చేయకూడదు. ఓకే, ఇది కామన్ సెన్స్. అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు మీరు ఫార్ములా గురించి కూడా అడుగుతారన్నారు కాబట్టి నేను ఇక అది తర్వాత మీరు అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. సో ఇట్లా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను గౌరవించాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ మొదలుపెట్టి కేసీఆర్ గారు ఆపలేదుగా. అవును, మొదలుపెట్టారు. కంటిన్యూ చేశారు. ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. 108 స్టార్ట్ చేశారు. అవును, కేసీఆర్ గారు 108 వాహనాలను ఇంకా పెంచారు. అవును, 104 ఇట్లాంటివి కూడా 108 వాహనాలను పెంచారు. అవును, తగ్గించలేదు కదా, తగ్గించలేదు. సో కంటిన్యూ చేయాలి. కామన్ సెన్స్. మేడిగడ్డ
మేడిగడ్డ అనేది ఒకే ప్రమాదవశాత్తు లేకపోతే ఎవరో దుర్మార్గులు పేల్చేసిండ్రో ప్రమాదవశాత్తు అయిందని అనుకుందాం. అయితే దాన్ని రిపేర్ చేయించాలి. చేస్తే ఎప్పుడు గోదావరి నిండుగా ఉండేది, అక్కడ నుంచి వాటర్ వచ్చేది. ఒకసారి వర్షం బాగా రావచ్చు, ఎల్లపల్లికి నీళ్ళు రావచ్చు. ఒకసారి వర్షం శ్రీరామసాగర్లో నీళ్ళు లేకపోతే అప్పుడు నీకు ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్ళే కదా, రైట్? అది ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా ప్రమాదం అన్నీ బాగానే నడుస్తున్నాయి, ఫ్లైట్స్ మంచిగానే పోతున్నాయని చెప్పి మెయింటెనెన్స్ ఆపుతావా? ఆపినందుకే కదా ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. ఫాల్టీ మెయింటెనెన్స్ జరిగి ఉంటుంది. పవర్ ఎట్లా ఫెయిల్ అవుతుంది. కాళేశ్వరంలో కూడా అదే జరిగిందండి. కాళేశ్వరం ఇప్పుడు కేటీఆర్ దాని మీద జరిగింది వస్తున్నాయి, మీరు గుండెకాయ లేదు, మీరంతా ఊకే చెప్తాను అనవసరంగా కట్టిండ్రు, ఆయన అనవసరంగా కట్టిండ్రు. ఈ ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది చాలదా, ఇక మీరు కొత్తగా ఈ అన్నారం, సుందిల్లా, ఈ కాళేశ్వరం, మేడిగడ్డ ఎందుకు అన్న మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ శ్రీరామసాగర్ బేసిన్లో నీళ్ళు రాకపోతే, అక్కడ వర్షాలు రాకపోతే అప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నిధులే కదా అప్పుడు నీకు పనికొచ్చి, తప్పే ఉన్నది. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ దురదృష్టితోనే కేసీఆర్ గారు ఇంత దాకా తీసుకొచ్చారు. ఒక రివర్ని లిఫ్ట్ చేసిన దానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను, నాకుండే లిమిటెడ్ జ్ఞానం అవుతుంది. సో అందుకొరకు ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా 100 కోట్లైనా 200 కోట్లైనా 1000 కోట్లైనా పెట్టి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రిపేర్ చేసి ఇమ్మీడియట్గా పంపింగ్ స్టార్ట్ చేయాలనేది నేను అంటున్నాను. అది కామన్ సెన్స్. అది 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 చేయకపోతే ప్రభుత్వానికి కామన్ సెన్స్ లేదని అర్థం. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న కాదు, మొత్తం తెలంగాణ చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజల నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు వాళ్ళ బంగ్లాల్లో బందీలు అయిపోయారు. వాళ్ళు ఆ అవినీతి కంపులో కూరుకొని పోయినారు. 20% ఇచ్చిన తర్వాత కూడా మా బిల్స్ శాంక్షన్ అయితే లేవని చెప్పి కాంట్రాక్టర్లు అందరూ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆ ఛాంబర్ ముందర ధర్నా చేస్తున్నారంటేనే ఎంత కంపు కొడుతున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీకు ఈజీగా అర్థం. ఓకే, 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ కష్టాలు పడుతుంది. దాంట్లో కవిత లిక్కర్ కేసుతో మొదలైన వ్యవస్థ, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు దీంట్లో కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు. ఇవన్నిటిని ఎట్లా చూస్తారు సార్? కక్ష సాధింపు 100% కక్ష సాధింపు. ఏమాత్రం అంటే ప్రతీకార ఇచ్చతోని కళ్ళు మూసుకొని పోయి బగబగ మండుతుంటారు చూసినారా, అలాంటి వాళ్ళు మన ఇళ్ళల్లో కూడా కనిపిస్తారు, మన చుట్టుపక్కల ఊర్లలో కూడా కనిపిస్తారు. వానికి ఏముండదు, రీజన్ ఉండదు, ఊకనే కసి ఈర్ష్య ద్వేషం ఉంటుంది. వాడు చేసే ప్రతి పనికి రీజన్ ఉండదు. అలాంటి పరిస్థితులు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకొరకే వీళ్ళందరి మీద బీజేపీ దాంట్లో కవిత లిక్కర్ కేసులో బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ప్రమేయం ఉందనుకుంటున్నారా? అక్రమ కేసు అండి అది. పాపం అందులో ఆమె దగ్గర ఒక పైసా దొరకలేదు. ఆ లిక్కర్ కేసులో ఒక్క పైసా కూడా దొరకలేదు, ఎక్కడ కూడా రికవర్ కాలే కదా. అనవసరంగా అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను, సత్యేంద్ర జైన్ను, తర్వాత కల్వకుంట్ల కవిత గారిని వీళ్ళందరినీ జైల్లో పెట్టిండు 6 రోజులు. మనీష్ సిసోడియా పాపం 14 నెలలు పెట్టిండు. చీఫ్ మినిస్టర్ ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరవింద్ కేజ్రీవాల్. అది అవసరం లేదు అంత. యాక్చువల్గా ఇట్స్ అసలు మనీ లాండరింగ్ రానే రాదు. మనీలే లేకపోతే లాండరింగ్ ఎట్లయితే. కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో దాంట్లో కూడా మనీ లాండరింగ్ పాల్పడ్డారు. దాంట్లో క్యాబినెట్ ఆమోదం లేదు, తర్వాత ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అలాంటి కేసు నిజంగా ఆ ఫార్ములా ఈ కేసు అయితే ఎంత ఘోరమైన కేసు అంటే అసలు కేసే కాదు అది. సెక్షన్ 13 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రధానంగా ఏంటంటే, ఒక వ్యక్తి, మీరు పబ్లిక్ సర్వెంట్, నేను ఒక బాధితుని, సార్ నాకు ఈ పని చేయండి అంటారు. పని చేయండి బాబు, ఈ పని చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సార్ నాకు అది పైసలు లేవు, 50 రూపాయలు తీసుకుని, ఓకే 50 రూపాయలు పలాని శ్రీనివాస్కి అంటాను, నువ్వు నాకు ఇవ్వ కానీ శ్రీనివాస్కి అంటావు. ఎట్లా పంపించాలి సార్ అంటే గూగుల్ పే ద్వారా పంపించు అంటావు. అంటే మీరు నాకు ఒక పని చేయాలి అధికారిగా, నేను మీ దగ్గరికి వచ్చిన, మీరు ఫ్రీగా ఎందుకు చేయాలి? వీనికి మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అంటే గూగుల్ పేకు పరిమితి ఉంది, తర్వాత జిహెచ్ఎంసీలో కావచ్చు, తర్వాత కొన్ని అంటే ఈ లిమిట్ వరకు మాత్రమే చేయాలి, ఆ లిమిట్ దాటితే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ అట్లాంటి లేదు. మీరు ఒక పని చేయాలంటే మీకు ఒక రూల్ ఉంటుంది, నేను మీ దగ్గరికి వస్తా, మీరు ఆ రూల్ ప్రకారం పని చేయొచ్చు, కానీ నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తాను మీరు అడుగుతారు. అంటే మీ దగ్గర డిమాండ్ ఉంది, ఓకే, నా దగ్గర ఇచ్చే కెపాసిటీ ఉంది. డిమాండ్కు కెపాసిటీకి కలిసినప్పుడు మీరు డైరెక్ట్ తీసుకోకుండా ఏం చేస్తారు, ఆ శ్రీనివాస్ అయిన మా దోస్తు ఉంటాడు ఆయనకి ఇచ్చే పోంట, ఎట్లా పంపించాలి సార్ అంటే
పంపించాలంటే గూగుల్ పే ద్వారానో ఫోన్పే ద్వారానో పంపి నా అకౌంట్కి పంపించకు అంట. ఓకే. ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. అప్పుడు ఏసీ బోల్ వచ్చి పట్టుకుంటారు నేను. ఓకే. కరెక్ట్. ఇంట్లో ఎంత గమ్మత్ అంటే ఇంట్లో ఎవరు డిమాండ్ చేయలే, ఎవరు ఇవ్వాలనుకోలే. ఈ రాష్ట్రాన్ని చైనాతో పోటీ పడే విధంగా, లేకపోతే అమెరికాతో పోటీ పడే విధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీ అనే ఒక గొప్ప కళను డిజైన్ చేయడానికి కోసం ఒక వేదికను తయారు చేసి, వేదిక కాదు ఒక ఇండస్ట్రీని ఈ రాష్ట్రానికే తీసుకురావాలి. ఇప్పుడు ఫార్మా అంటే ఆమె హైదరాబాద్ ఎట్లనో, ఫార్మా అంటే గుజరాత్ ఎట్లనో, టెక్స్టైల్ అంటే సూరత్ ఎట్లనో, భివాండి ఎట్లనో, తర్వాత ఆటోమొబైల్ అంటే తమిళనాడులో అంబత్తూరు ఎట్లనో, అట్లా ఒక మొబిలిటీ సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు హైదరాబాద్ ఎట్లనో, అట్లా మొబిలిటీ వాల్యూ అనేది కూడా ఒకటి రావాలి మనకు అని ఒక కలగన్నాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఆ రోజు వాళ్ళు, ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్. దాంట్లో భాగంగానే రకరకాల జీవోలు, తర్వాత దానికి ఒక పాలసీ, దాని తర్వాత అగ్రిమెంట్లు అవన్నీ అయినాయి. అందులో భాగంగానే అందులో సిస్టమ్ ఏం బ్రేక్ చేయలే అంటారు కేటీఆర్. బ్రేక్ చేయలే. ఫార్ములా ఈ రేసర్ పెట్టిండ్రు, దానికి ఫస్ట్ స్పాన్సర్ వచ్చిండ్రు, రెండోసారి స్పాన్సర్ రాలేదు. మరి అది ఫార్ములా ఈ రేస్ అనేది అందరి చోటు కాదు. సో అందుకొరకు వాడు ఫ్రీగా రారు కదా ఎవరు కూడా. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీ, హైదరాబాద్ వేదిక, కైట్ ఫెస్టివల్ అందాల పోటీలు పెట్టిండ్రుగా. మరి దానికి ఫార్ములా ఈస్ తేడా ఏంటి? మీరు చేస్తేనే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఎట్లా మాట్లాడతారండి గవర్నమెంట్? ఊకే రేవంత్ రెడ్డికి ఏంటంటే కుల్లం చెప్పాలంటే, నన్ను మీరు జైలుకు పంపించారు రోడ్డు నోటు కేసులా, నన్ను మీరు జైలుకు పంపించిన డ్రోన్ కేసులా. సో అందుకొరకు బిడ్డ మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తా, 10 రోజులను వస్తా, 10 గంటలను వస్తా, అల్లు అర్జున్ ఉంచినట్టు. హెచ్సి భూముల విషయంలో అవి ప్రభుత్వ భూములు, ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు నిర్మించాలనుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి మీరు అడ్డుపడుతున్నారు, బీజేపీ కూడా అడ్డుపడుతున్నది. ఎందుకని? బీజేపీ డ్రామా వేస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పకుండా పర్యావరణాన్ని రక్షించడం కోసం. కేసీఆర్ గారు నిజంగా తెలంగాణలో గ్రేట్ ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. అటవీ ప్రాంతాన్ని రక్షించడం కోసం, పర్యావరణాన్ని రక్షించడం కోసం. ప్రతి వానాకాలం కూడా తెలంగాణకు హరితహారం కింద కోట్ల మొక్కలను నాటేవారు. ఇప్పుడు మీకు చుట్టుపక్కల హైవేస్ చుట్టుపక్కల అంత మంచి మంచి చెట్లు కనిపిస్తున్నాయంటే వారి పుణ్యమే. ఇలా ముఖ్యమంత్రి భూదాహంతో, ధనదాహంతో, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్, ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన ఆయన పాపం ఓపెన్గా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఇది కూడా రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ మంచిగా 100 ఎకరాలు కాదుగా 200 ఎకరాలు కొట్టేద్దాము, పిల్లలు ఏమన్నారు కదా. అప్పటికే ఐఎస్బి, ఈఎస్బి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా 100 ఎకరాలు పోతే ఏమన్నది, 200 ఎకరాలు ఏమవుతుంది, అందరు మనోళ్ళే కదా, ప్రభుత్వం అన్ని చేతిలో ఉందని చూసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ పర్యావరణాన్ని ప్రేమించే పార్టీ. అర్బన్ స్పేసెస్లో లంగ్ స్పేస్ ఉండాలి, చెట్లు ఉండాలి, వన్యప్రాణులు ఉండాలి, అవన్నీ బతకాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు ఎన్నో ప్రయోగాలు చేస్తారు అక్కడ. అంతా సజీవంగా ఉండాలి, పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కొట్లాడింది. కానీ మరి అలా రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరించింది కాబట్టి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మళ్ళీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ బుద్ధి లేకుండా మేము 2 టవర్లు నిర్మిస్తాం, 3 టవర్లు నిర్మిస్తామని మళ్ళీ ప్రభుత్వం ఉంటుంది. ఇక అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో దీనికి చట్టబద్ధత ఉందా? ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నిందితుడైనా నేరం చేశాడంటారా? బరాబర్ చట్టబద్ధత ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం టెలిఫోన్లు అంటే ఎవరైతే భార్య భర్తలు మాట్లాడుకున్న సంభాషణలు వింటున్నారు అని చెప్పి కూడా అందరు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు మాత్రమే, నిజమైందో పోలీసులు చెప్పాలి. మీరు అది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అడిగారు. ఓకే, అంటే దాని చట్టబద్ధత ఉంది. ప్రభాకర్ చేసి నేరం కాదంటారా? ప్రభాకర్ రావు చిన్నోడండి పాపం, ఆయన ఏం నేరం చేస్తాడండి ప్రభాకర్ రావు? నాకు అర్థం. ఆయన ఒక ఆఫీసర్, ఆయన ఏవన్గా నిన్ను పెడతారు, నన్ను పెడతారు, ఎవరినైనా పెడతారు, అది ఇష్యూ కాదు. దానికి నేను ట్యాపింగ్ అంశం పెద్దగా మాట్లాడలేను. ఎందుకంటే ఇది తెలంగాణలో కదా, ఆంధ్రలో కూడా ప్రకంపన అట్లా కాదండి. ప్రపంచంలో ట్యాపింగ్ చేయని దేశం ఏదైనా ఉందా? ట్యాపింగ్ చేయకపోతే దేశం సురక్షితంగా ఉంటుందా? అది తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆ విషయం. ప్రతి ఒక్కరు ట్యాపింగ్ చేస్తారు. ట్యాపింగ్ ఎవరి చేస్తారు? పర్మిషన్ తీసుకొని చేస్తావా, పర్మిషన్ తీసుకోకుండా చేస్తావా అనేది ఇక్కడ చర్చ. రెండోది, ట్యాపింగ్ వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగిందా? ఎందుకు మరి ప్రభాకర్ రావు 15 నెలలు అమెరికాలో ఉన్నారంట? ఆయన అనారోగ్యం బాగాలేక, ఆయన క్యాన్సర్ పేషెంట్ అండి. ఆయన పాపం ఆయన అనారోగ్యంతో పోయిండు. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చిండుగా. మరి ఇదంతా కేసీఆర్ చెప్తానే నేను చేశానని చెప్పి చెప్తుండట పోలీసు విచారణలో. ఎవరు ఆయన? మీరు ప్రభాకర్ రావు గారు. నేను మళ్ళీ సోషల్ మీడియా ప్రచారం. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా పలానోళ్ళ ఫోన్ ట్యాప్ చెయ్యి,
ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేయి, లేకపోతే శ్రీనివాస్ ఫోన్ ట్యాప్ చేయి అని చెప్పరు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, దేశ భద్రత బాగుండాలి. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని పట్టుకోండి, ఎవరైనా దుర్మార్గమైన పనులు చేస్తే వాళ్ళని పట్టుకోండి, నాకు చెడ్డ పేరు రావద్దు, ఎందుకంటే నేను మళ్ళీ ఎన్నికలకు పోవాలి అనే ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్తాడు. మొదటి పంట. రెండో పాయింట్, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రైట్, సార్ నేను పలానా శ్రీనివాస్ ఫోన్ ట్యాప్ చేసినో, పలానాన్ని పట్టుకొచ్చిన్నో, పలానా తన్నిన్నో, వాడు చెప్తే ఇన్ఫర్మేషన్ అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పాడు. చెప్పిండంటే వాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు. ఏ వ్యక్తి కూడా అట్లా చెప్పాడు, ఏ ఆఫీసర్ కూడా అట్లా చెప్పాడు. మరి ఎందుకు ప్రణీత్ రావు ఆ సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేయాల్సిన కార్యక్రమం? అది నాకు ఒకవేళ ధ్వంసం నిజంగా అంటే చట్టబద్ధంగా చట్టమే చెప్తుంది ధ్వంసం చేయమని. మీకు తెలుసా ఆ విషయం? దాంట్లో గైడ్ లైన్స్లో 6 నెలల తర్వాత వీటన్నిటిని కూడా ముగ్గురు ఉంటారు. మీరు ప్రభాకర్ రావు ఊకే ప్రభాకర్ రావు చాలా చిన్నోడండి. ఆయన మీద అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉంటాడు, దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉంటాడు రైట్. వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అవుతారు. మళ్ళీ వీళ్ళ మీద ఇంకో కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసికట్టుగా కూర్చొని ప్రతి 6 నెలలకు ఒకసారి కూర్చొని రాసి ఆ సీడీలను గీడీలను కూడా ధ్వంసం చేయమని చెప్తారు. దానికి ఒక పంచనామా ఉంటుంది, అవన్నీ రికార్డులు ఉంటాయి. దానికి అనుగుణంగానే ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు మూసీ నదిలో పడేసిన అది ఒక్క నిమిషం, అది కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, వాళ్ళని అడగాలి. నేనైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ గురించి మీకు ఐడియా ఉంటుంది. చట్ట ప్రకారం ధ్వంసం చేయాలని చట్టం చెప్తుంది, చట్టమే చెప్తుంది ధ్వంసం చేయాలని, గైడ్ లైన్సే చెప్తున్నాయి. అందుకొరకు దానికి కాకుండా ఇంకేమైనా చేసినారో ఇలా సిట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. నేను ఒక్కటే మాట ఏం చెప్తున్నా శ్రీనివాస్ గారు, ట్యాపింగ్ చేసి అక్రమంగా చట్టానికి అతీతంగా చట్టం చెప్పకపోయినా ట్యాపింగ్ చేసి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా తద్వారా వచ్చిన సమాచారాన్ని వాడుకుంటే అది నేరం, దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది ఎవరు చేసినా. కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దేశ రక్షణ కోసం ప్రజారక్షణ కోసం ట్యాపింగ్ చేయడం అనేది నేరం కాదు. యాక్చువల్గా నేను మాట్లాడాలంటే దాని గురించి బయట మాట్లాడకూడదు. ఇప్పుడు సిట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకుంటుందో మా టెలిఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఈ వ్యవస్థను ఎట్లా చూస్తారు? అది మనసు మమత సీరియల్ లాగా ఉంది నాకు. అది ఒక కబీ సాస్ బి బహుతి అనే సీరియల్ ఎట్లుండేనో అదే మనసు మమత, డాక్టర్ బాబు, ఎంతెంత దూరం, చక్రవ్యూహం రైట్, అదే విధంగా కార్తీక దీపం లాంటి సీరియల్ లాగా నడుస్తుంది. నాకు అందులో పాత్ర రాలేదని, అయ్యో నా పేరు వస్తలేదని బాధతో కొంతమంది పోయి నన్ను కూడా ఎగ్జామిన్ చేయండి అని చాలా మందికి, కొండా విశ్వేశ్వర, కొండా సురేఖ, తర్వాత కొండా మురళి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కొండలు అనకొండలు అందరూ పోతున్నారు. పోయి మా పేరు రాసుకోండి, మమ్మల్ని కూడా ట్యాప్ చేసి నిలవదండి. అది నేను ఎందుకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడతలేను. ఎందుకోసం అంటే అది వందలాది మంది వేలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు తమ జీవితాలను పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ ఎలాంటి యూనిఫామ్ వేసుకునే అవకాశం లేకుండా ప్రజలు గుర్తించకపోయినా పర్వాలేదు, నా డిపార్ట్మెంట్కు మంచి పేరు రావాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి అన్న అంకిత భావంతో పనిచేస్తారు. బార్డర్లో సైనికులాగా పనిచేస్తున్న సైనికులు యూనిఫామ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ లకు యూనిఫామ్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఎవరు, నువ్వు కావచ్చు ఇంటెలిజెన్స్, నేను కావచ్చు, ఓకే కాళేశ్వరం కావచ్చు ఇంటెలిజెన్స్. ఓకే సార్, కాళేశ్వరం విషయంలో కూడా ఇంటెలిజెన్స్ విచారణ పూర్తయిపోయింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చివరి దశకు వచ్చింది. కేసీఆర్ దోషిగా తేల్తాడంటారా, నిర్దోషిగా బయటపడతాడంట? దీంట్లో కాళేశ్వరం విచారణలో దోషి అంటూ ఉంటే రేవంత్ రెడ్డి దోషి, కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారి కాలు పట్టుకోవాలి అందరు పోయి, సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇంత గొప్ప ప్రాజెక్టును దీని మీద బురద జల్లినందుకు దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి, దీని మహత్యం ఇంత గొప్పగా ఉంటుందని మేము అనుకోలేదు అనేది చివరికి అందరు పోయి ఆయన కాళ్ళ మీద పడతారు. ఇది జరగబోతుంది అంతే. కాళ్ళ మీద పడతారు, కారాగాలకు పంపిస్తారంటారు. చూస్తారుగా మీరు చరిత్ర. ముఖ్యమంత్రి తలుచుకుంటే పంపించచ్చు కదా, ముఖ్యమంత్రి తలుచుకుంటే పంపించవచ్చు, కానీ ఈ దేశంలో చట్టాలు కోర్టులు అవన్నీ ఉన్నాయి, న్యాయం ఇంకా బతికే ఉందని అనుకుంటున్నాను నేనైతే. సో డెఫినెట్గా చట్టాలు కోర్టుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది, ఎక్కడో దగ్గర న్యాయదేవత నిజాన్ని చూస్తుంది అనే నమ్మకం మాకు. ఓకే కవిత, ఈ మధ్యకాలంలో నాన్నదేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్? అక్కగారిని అడగండి, కవిత గారిని అడగండి. అంటే పార్టీలో ఇప్పుడు ఆమె, నాకైతే అట్లా అనిపించలేదండి, మీకు ఓపెన్ చెప్తున్నా.
కేసీఆర్ గారు అందరినీ సమానంగానే చూస్తారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారు. బి వెరీ హానెస్ట్. వితౌట్ అపాయింట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారిని కలుస్తున్నారా? వితౌట్ అపాయింట్మెంట్ ఎవరిని కలవరు. మీరు కూడా నన్ను అడగకుండా రారు కదా. అవును, మీరు కూడా ఇప్పుడు నేను సో అపాయింట్మెంట్ మీరు నన్ను కలవాలి, అపాయింట్మెంట్ తీసుకుని అయినా కలవాలనుకున్నప్పుడు నన్ను కలవాలనుకుంటే నేను మా అమ్మగారిని కలవాలంటే అమ్మ నేను వస్తున్నానని చెప్పిపోతాను. లేదు బిడ్డ నేను కొంచెం బయట ఉన్నా అని చెప్తాను. అంటే ఇప్పుడు కవిత ఇష్యూ అయితే దీంట్లో సెల్ఫ్ అంటే కొంత తొందరపడి ఆమె కామెంట్ చేసింది అనుకోవచ్చా? నాకైతే పార్టీలో అంత పెద్ద ఇబ్బంది ఏమనిపిస్తలేదండి. అంటే ఐ మీన్ ఆమె పార్టీ పెడతా అని ప్రచారం కూడా జరుగుతుంది, తెలంగాణ జాగృతితో కార్యక్రమాలు చేస్తుంది. ఇవన్నీ సమాంతరంగా ఎందుకు చేయాల్సి వస్తుంది? కేసీఆర్ ఏదైనా ఆపద పొంచి ఉందంటారా? ఏమన్నా అయింది ఆయనకి? లేదు, పార్టీ అద్భుతంగా ఉందండి. మునిపెన్నడు లేనంత శక్తితోని భారత రాష్ట్ర సమితి ముందరికి పోతుంది. పీడిత ప్రజల గొంతుకగా మారింది. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ భారత రాష్ట్ర సమితి ఉంటుంది. రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతోని గొప్ప ప్రజా మ్యాండేట్తోని భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది. ఈ చిన్న చిన్న విషయాలు అవన్నీ జరుగుతున్నాయి. టీ కప్పులు తుఫాన్ లాంటివి నాకు పెద్దగా ఇవి పెద్ద ఇష్యూస్ అని అనిపించడం లేదు. సో ఇలాంటి జరుగుతున్న చిన్న చిన్న విషయాల వల్ల ఆ పార్టీకి పెద్దగా నష్టం జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. పార్టీ 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, కోట్లాది మంది విశ్వాసాన్ని చూరగొన్న పార్టీ, రేపు దేశానికే ఒక గొప్ప డైరెక్షన్ ఇవ్వబోయే పార్టీ భారత రాష్ట్ర సమితి. తెలంగాణకు మాత్రమే కాదు, అది నా హోప్. దేశానికే గొప్ప డైరెక్షన్. కవిత ఈ సందర్భంలో ఒక కామెంట్ కూడా, ప్రతిపక్ష నాయకునిగా ప్రజల్ని కలవట్లేదు, ఇంకా ప్రజలకు మీరు ఇంకా దగ్గర కావాల్సి ఉంది అని చేసిన కామెంట్ నిజంగానే అది దాంట్లో నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకోను. నిజంగా భారత రాష్ట్ర సమితిలో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుంది పార్టీ. నేను కేటీఆర్ గారు లగచర్లలో ఏం పోరాటం చేసిండు ఆయన, మామూలు పోరాటం కాదు. ఢిల్లీకి పోయి అక్కడ మహిళలందరినీ తీసుకొని ఢిల్లీకి పోయి, ఇక్కడ పోయి, తర్వాత గిరిజనుల తండాలకు పోయి, లేకపోతే యూనో కాలుష్యం ప్రాజెక్టుల దగ్గరకు పోయి, ఎక్కడ ప్రజలు ధర్నా చేస్తే అక్కడికి పోయి, ఎక్కడ పోరాటం చేయలేదు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తోనే ప్రజలంతా బీఆర్ఎస్ తోనే ఉన్నారంటారా? 100%. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఆకస్మికంగా చనిపోయారు. రేపొద్దున ఖచ్చితంగా ఆ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా? దానికి ఏమైనా డౌట్ ఉన్నదా? బరాబర్ బీఆర్ఎస్ వస్తుంది, బరాబర్, దాంట్లో డౌటే లేదు. మిగతా పార్టీలు తుడిచిపెట్టుకొని పోతాయి. మొత్తం తెలంగాణలో ఉండే క్యాబినెట్ మినిస్టర్లు అందరూ వాళ్ళు ఏం చేసినా, మొత్తం ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కూడా మాగంటి గోపీనాథ్ గారు చాలా గొప్ప నాయకులు. ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆయన బస్తీలలో పుట్టి బస్తీల ప్రజల కోసం బతికిన వ్యక్తి. ఆయనకు ఒక ఫెయిత్ ఉంది. అందుకొరకు డెఫినెట్గా అదేవిధంగా కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే తెలంగాణలో. ఇవాళ శిథిలావస్థ అని అన్నాం కదా, ఆ శిథిలావస్థ నుంచి, ఈ ఉపద్రవం నుంచి రక్షించుకునే వాళ్ళు అన్న అంటే పీపుల్ ఆర్ మిస్సింగ్ కేసీఆర్. అంటే జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలంటారా? పార్టీలో ఉన్న వాళ్ళకి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా జూబ్లీహిల్స్ నుంచి? పోటీ చేయమంటే చేస్తారా? నేను చేయనండి. ఏ పార్టీ నిర్ణయిస్తా అండి. ఒకవేళ కేసీఆర్ గారు మీరు టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారా? నేను చేయనండి. చేయరా? చేయనండి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవకాశం ఉందిగా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఆ నియోజకవర్గంతో ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి. పార్టీ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారికి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనే సర్వే చేసి చాలా సరైన కాదు. వారికి ప్రతిరోజు వారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. సో డెఫినెట్గా దాని గురించి ఆలోచిస్తుంటారు. పార్టీ సముచితమైన నిర్ణయం డెఫినెట్గా తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు తప్పకుండా నీ నిర్ణయం తీసుకున్న తర్వాత భారీ మెజార్టీతో పార్టీ గెలవబోతుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీడియాతో పాటు రాజకీయాలు కూడా, అంటే 2 పిల్లర్లు. సో దీంట్లో మీడియా సంస్థల మీద బీఆర్ఎస్ పార్టీ దాడి చేయడం మొన్న చూశారు. తెలంగాణ దాడి చేసింది, బీఆర్ఎస్ కాదు. దాంట్లో టీఆర్ఎస్వి అంటే విద్యార్థి విభాగానికి సంబంధించిన దాడిని ఎట్లా చూస్తారు మీడియా సంస్థలు? ఎట్లా చూస్తారు ఏంది? మీడియాలాగా వ్యవహరించకుండా మాఫియాలాగా వ్యవహరిస్తే ప్రజా ఆగ్రహానికి అదుపు ఉండదు. అది కట్టలు తెంచుకుంటుంది. కట్టలు తెంచుకున్నప్పుడు ఎంతటి సంస్థ అయినా, ఎంతటి వారైనా ఆ ఆగ్రహంలో దహించుకొని పోవాల్సిందే. దాని పర్యవసానమే మన మహా న్యూస్ మీద జరిగిన దాడి. దాన్ని సమర్థిస్తారా మీరు? ఆ మహా న్యూస్ ముందు పెట్టిన థంబ్నెయిల్స్, నీచమైన థంబ్నెయిల్స్, వాటిని ముందు నేను సమర్థించను. మీడియా మీద దాడి ఎవరు చేసినా నేను సమర్థించను. అది ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్. అది 4th పిల్లర్. ఎందుకంటే ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేసేది. కానీ నిజం చెప్పకుండా నిరంతరం అబద్ధాలే చెప్తూ
ఎక్కడో ఎవరో వ్యక్తుల అవును, ప్రయోజనాలు ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు మానస్ కొన్ని కథనాలు ప్రసారం చేసింది. ఓకే, ఆ ఛానల్ మీద మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు మీరు ప్రతిపక్షంలో లీగల్ మేము ఎప్పుడు కూడా దాడి చేయండి అని మేము ప్రోత్సహించినాం లేదు కదా. కానీ ప్రజలు కొన్ని తట్టుకోలేరు. నేను ఇంతకుముందే చెప్పిన, మీరు దిశ ఎన్కౌంటర్ గురించి మాట్లాడారు. అంటే ప్రజలు కొన్ని విషయాలు తట్టుకోలేరు. ఇప్పుడు సంబంధం లేని థంబ్నెయిల్స్, నీచమైన థంబ్నెయిల్స్, మహిళల, ఇక నేను ఎట్లా చెప్పాలని కూడా తెలుసు, ఆ నీచమైన అశ్లీలమైన ఫోటోలు పెట్టి చేసేటోనికన్నా నియత ఉండాలి కదా. ఇప్పుడు కంప్యూటర్ ముంగట చేసి ఆ ఫోటోషాపు, ఆ కోరల్ డ్రా చేసేటోనికన్నా నియత ఉండాలంటే నేను ఆ బాడీ చేసినోడిని తీసుకొచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేసినోనికన్నా నియత ఉండాలి. రేపొద్దున నాకు కూడా అక్క ఉంది, నాకు కూడా చెల్లెలు ఉన్నారు, ఓ రైట్, నాకు కూడా అమ్మ ఉంది. వాళ్ళు నేను ఎవరి గురించి రాస్తున్నా, ఏమని రాస్తున్నా, నాకేమైనా ఆధారం ఉన్నదా? ఆధారం ఉంటే కూడా రాయను నేను. రేవంత్ రెడ్డి ఆధారం ఉంటే కూడా రాయను. ప్రైవసీ ఇష్యూ ఎట్లా రాస్తానండి? నాకు అర్థం, నువ్వు రాకపోతే లీక్ చేస్తా. ఏంది అది? మహిళల బొమ్మలు, ఇక ఆ బొమ్మలు అయితే దాన్ని వర్ణించడం కూడా నాకు చేతనైతే లేదు. అవి పెడితే అది మీడియానా? మాఫియా, అది పోర్నోగ్రఫీ, రైట్. XXX.com పోర్నోగ్రఫీ, బరాబర్ పోర్నోగ్రఫీ. అసలు వాళ్ళని తీసుకుపోయి పోర్నోగ్రఫీ చట్టం కింద జైల్లో పడేయాలి. నిజం భయ్, అట్లా రాస్తారు ఎవడని. మీరు అలాంటి కార్యాచరణ ఏమన్నా తీసుకుంటారు? బరాబర్ తీసుకుంటాం రాబోయే రోజుల్లో. ఏంది ఇది ఎన్ని రోజులు అండి? నాకు అర్థం కాదు. ఏమంటారు ఈ మాఫియా. అందుకొరకే కాళోజీ నారాయణరావు ఏమన్నాడు, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణాలతో పాతర పెడదాం, ప్రాంతేతరుడే దౌర్జన్యం చేస్తే సరిహద్దు దాకా పారదోలుదాం అన్నాడు. బరాబర్ పారదోల. ఏందండి ఎన్ని రోజులు? నాకు అర్థం కాదు ఇది. సోది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇట్లా మరి ఘోరంగా రాసే చంద్రబాబు నాయుడు ఇట్లా ట్వీట్ చేస్తాడు, నాకు అర్థం కదా. ఆయన వారి వైఫ్ భువనేశ్వర్ కదా, ఆ భువనేశ్వర్ గారు ఆయన కొడాలి నానో ఇంకెవరో ఏమో అంటే వరకు అసెంబ్లీలో వలవల ఏడ్చుకుంటా పోయి బయట ఇది చేసి చేసినోడు. మరి ఎప్పుడు కన్నీళ్ళు పెట్టిన చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టి ఇవాళ కేటీఆర్ గారి మీద ఆ మహిళల అశ్లీలమైన ఆ బొమ్మలు, ఆయనకేం సంబంధం? చంద్రబాబుకి ఏం సంబంధం? ఎందుకు చేసినావు? మళ్ళీ మల్లుపట్టి విక్రమార్క తెలంగాణలో ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడినోడు, గురుకుల పిల్లలు 95 మంది చచ్చిపోతే మాట్లాడినోడు, రైట్. రైతు భరోసా రాకపోతే రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటుంటే మాట్లాడినోడు, కన్నీళ్లతో రైతులందరూ ఏడుస్తుంటే మాట్లాడు, నిరుద్యోగులు ఏడుస్తుంటే మాట్లాడినోడు, ఇవాళ మా టీవీ మీద దాడి జరిగిన ఉరికొచ్చిండు. ఏంది? పునః ప్రభాకర్ ఉరికొస్తాడు, మళ్ళీ ఈయన ఉరికొస్తాడు, తర్వాత బల్బూరి వెంకట ఉరికొస్తాడు, ఉరికొచ్చి చేస్తారు. మహేష్ కుమార్ ఉరికొస్తాడు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మరి ఎందుకు దాడి అమానుషం కనుక వాళ్ళు వెళ్ళి దాంట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. దాడి ఇది ఓన్లీ నిరసన. ఆ ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునే పని చేయొద్దు ఎవరు కూడా. నేను కూడా చేయొద్దు ఆ పని. నేను చేసినా కూడా నన్ను కూడా అంటారు. ఓకే, 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు, బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పాలన 1.5 ఎలా కొనసాగుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తా? ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తలేదు నాకు. నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తలేదు అసలు. అంటే యూ షుడ్ ఫీల్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ. నాకు ప్రభుత్వం ఇన్ విచ్ సెక్టర్? యాక్చువల్లీ ఎవ్రీ సెక్టర్. యాక్చువల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సో ఒక జలయజ్ఞం అద్భుతంగా అక్కడ ఇక్కడ జలయజ్ఞం, ఫీ రియంబర్స్మెంట్, కొత్తదనం, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ గారు వస్తేనే మిషన్ కాకతీయ, తర్వాత గురుకులాలు, తర్వాత మిషన్ భగీరథ, ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా ఫ్లోరైడ్ బాధలు ఉండవద్దు, మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, మంచి నీళ్ళు ఇద్దాం, ఊరూరికి నీళ్ళు ఇద్దాం, మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇద్దాం, ఏమన్నా కానీ పైసలు ఏమైనా ఖర్చు కానీ నీళ్ళు ఇద్దాం, రైట్. సో అదేవిధంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, ఏంది మనం తెలంగాణ ఆరోగ్యంగా క్యాపిటల్ కావాలి, మెడికల్ పెడదామని చెప్పి 25 మెడికల్ ఒక్కడే దెబ్బకు పెట్టుడు. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే దే క్యాప్చర్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్. ఈ 1.5 yearలో వీళ్ళు కూడా అలాంటి మార్పు పాలన అయితే కొనసాగుతారు. రేవంత్ రెడ్డి ఉచిత బస్ తీసుకోండి, తర్వాత రైతు రుణమాఫీ తీసుకోండి, తర్వాత రైతు భరోసా తీసుకోండి. ఏంది వాళ్ళు చేసింది? 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడము, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడము, మూసి ప్రక్షాళన చేయడం, 4th సిటీ నిర్మించాలి. వాళ్ళ ఆఫీస్ ప్రక్షాళన చేసుకోమని చెప్పండి, వాళ్ళ ఆఫీసు ప్రక్షాళన చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఏం చేసినారండి? మౌలిక సదుపాయాలు, ఒక రాష్ట్రాన్ని ఒక డైరెక్షన్లో తీసుకుపోవాలి. నీకు చేత కాకపోతే ఇంతకుముందు వాళ్ళు చేసినారు ఏంటో దాన్ని ముంగడికి తీసుకుపోవాలి కదా. అంటే మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా నాకు పెయ్యంత అంటే జేబులో ₹1 లేదు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పి నన్ను కోసిన ₹1 లేదని చెప్పి మాట్లాడడం, ఇదంతా ఒక్క నిమిషం, డాడీ ఐస్ క్రీమ్ తిందాంపా, డాడీ నాకు మంచి అంగి కొట్టి డాడీ అంటే, మీ డాడీ
బిడ్డ నా దగ్గర డబ్బులు లేవురా, నన్ను కోసుకొని తిను, అప్పుల పాలైన రాని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఏం డాడీ ఈయన అనిపిస్తుంది, రైట్? ఇలా ముఖ్యమంత్రి అంటే ఆయన డాడీ లాంటోడు. సో నీకు ఎన్ని కష్టాలు ఉన్నా లోపల పెట్టుకోవాలి. రాష్ట్రానికి నిజం మా రాష్ట్రం మంచిగా ఉంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉన్న పేషెంట్ని కూడా డాక్టర్లు ఏడవారు, డాక్టర్ మీద కూడా ఏడవారు, వాళ్ళ అయ్యో నీకు క్యాన్సర్ వచ్చింది బిడ్డ, నువ్వు రేపో మాపో చచ్చిపోతావు అని అనరు, నువ్వు బతుకుతావు నాయన అంటారు. మందులకు నయం కాకపోయినా నిన్ను హోస్పైస్ తీసుకుపోయి టెర్షరీ కేర్ సెంటర్లో లేకపోతే పాలియేటివ్ కేర్ సెంటర్లో పెట్టి నీకు మంచి మ్యూజిక్, నీకు ఇష్టమైన మ్యూజిక్ వింటావా, ఆశావాహన దృక్పథాన్ని కలిగి ఎగ్జాక్ట్లీ అని పెట్టి నువ్వు చావవు నాయన, నువ్వు సజీవంగానే ఉంటావు అని చెప్పి నవ్వుకుంటూ డాక్టర్లు వస్తారు. ఏం సీను బాగున్నావా, ఏం ప్రవీణ్ బాగున్నావా అని అంటారు. మంచిగా బాగు సూపర్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ ఏందండి ముఖ్యమంత్రి రోజు నవ్వు కోసుకొని తినడానికి ఉద్యోగులు వస్తే వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇయ్యాడు, వాళ్ళకి అరియర్స్ ఇయ్యాడు, మీరు చేతులకి వెళ్ళి మీరే డబ్బులు ఉల్టా ఇవ్వండి అని అంటాడు. ఇదే ముఖ్యమంత్రి అండి. అట్లా అనొచ్చు. అట్లా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తోడ్పడింది, అందుకే 8 ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఆస్కారం. కేవలం నేను ఇంతమంది చెప్పిన దేశం 2 ధృవాలుగా విడిపోయింది 2024లో. అందువల్లనే బీఆర్ఎస్కి ఇబ్బంది అయింది, అంతే తప్ప మేమెందుకండి. మేము జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతుకుతున్న పార్టీ. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేసి తెలంగాణ మోడల్ను దేశం అంతా కూడా అమలు చేసే కళ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాతనే ఈ మార్పు జరిగిందంటారా? నేను అనుకోవడం లేదండి. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ గుండెకాయ తెలంగాణనే. తెలంగాణను దేశంలో అత్యంత గొప్ప రాష్ట్రంగా మలచి ఇదే మోడల్ను సాధ్యమైనంత వరకు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్థానిక ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? జాతీయ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీనే, పార్టీ పేరులోనే ఉంది కదా భారత రాష్ట్ర సమితి అని. మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, తర్వాత ఇంకా రకరకాల మహారాష్ట్రలో ఉన్నారు. సో రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయండి. ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫినామినా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈస్ గోయింగ్ టు మేక్ వేవ్స్, నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద కంట్రీ. కాంగ్రెస్ను పూర్తిగా అంటే రాష్ట్రంలో దేశంలో లేకుండా చేసేందుకు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కూటమి కట్టారో తెలంగాణ కూడా రానున్న రోజుల్లో బీఆర్ఎస్, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి పోటీ చేస్తాయి, టీడీపీ ఇవన్నీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతుంది. నిజమేనా? నేను దాని గురించి ఇప్పుడే నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ని ఒకరికి కథం చేయాల్సిన అవసరం లేదు, అది కథం అయిపోతుంది. కాన్ఫిడెంట్గా చెప్తాను. 100%. కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ లేదండి. వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? టెల్ మీ వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? జీరో. ఏం ఐడియాలజీ వాళ్ళకి? మూటలు మోసే ఐడియాలజీ తప్ప, అబద్ధాలు చెప్పి మూటలు మోసే ఐడియాలజీ తప్ప. వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? ఓకే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు, దాంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉందంటున్నారు. నిజమేనా? లేదండి, కేసీఆర్ గారికి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయరు. దార్శనికులు అండి, ఆయన స్టేట్స్మెన్ కు ఇట్లాంటి ఆలోచనలు. అంటే కేంద్రంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని విషయంలో ఆయన చెప్పిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళని అడగాలి, మీరు ఈటల రాజేందర్ గారిని అడగాలి, ధర్మపురి అరవింద్ని అడగాలి, లేకపోతే వాళ్ళు పదవి రాక వాళ్ళు నిరాశలో ఉన్నారు, వాళ్ళు బాధలో. రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేశారు, వాళ్ళని అడగాలి. బీసీలను ఎందుకు ఘోరంగా ట్రీట్ చేస్తుంది బీజేపీ అనేది, అది మీరు వాళ్ళని అడగాలి. అంటే రానున్న రోజుల్లో ఈ కూటమి ఏర్పడే ప్రమాదం అవసరం ఉందంటారా? కూటమిలో వచ్చినా వాళ్ళు చూసేది ఓటమే. మళ్ళీ చెప్తున్నా, నేను అనేది బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ. బీఆర్ఎస్ అట్లాంటి కూటమిలకు పోదు. బీఆర్ఎస్ తన సొంత శక్తితోని తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలకు వచ్చిన పార్టీ. రాబోయే రోజుల్లో తప్పకుండా తన సొంత శక్తి మీదనే రాజకీయం చేసి 10 సంవత్సరాలు రాజకీయ. బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన అయితే వినిపిస్తుంది, మనం బీఆర్ఎస్ అని పెట్టుకోవాల్సింది కాదు, టీఆర్ఎస్ గానే ఉండాలి. టీఆర్ఎస్ అయితే ఉండడంలో తప్పు లేదు, అట్లా వాదన ఉండడంలో తప్పు లేదు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని అనే ఒక పరస్పరమైన భిన్నమైన ఆలోచనలు ఉంటేనే పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు. కానీ దానివల్ల ఆలోచన కేవలం పార్టీ పేరు మార్చినంత మాత్రాన్నే పార్టీకి ఇబ్బంది కలిగిందనే ఆలోచన ఎవరికి కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మీరు ఖచ్చితంగా ఎట్లుంటారు, ఏ స్థానంలో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు? మొదటి స్థానం. ఎలా సార్? ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నారు. మంట మీద ఉన్నారు ప్రజలు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, వీళ్ళు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దే విల్ రేస్ బ్యాక్ టు. అంటే మేము కాళేశ్వరం నీటి చుక్క వినియోగించకుండా ఈసారి కూడా
ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో దేశంలో నెంబర్ 1లో ఉన్నాం. అదే నేను ఇంతకుముందు కాంగ్రెస్. చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పిన కదా, దానికి బలమైన పునాది కేసీఆర్ గారు వేశారు. ఒకప్పుడు మీరు చూడండి, అంతకుముందు ఎన్ని లక్షల మెట్రిక్ టన్స్ ఉండేవి, ఇలా కోటిన్నర మెట్రిక్ టన్స్ రావడం అంటే అది కేసీఆర్ గారు వ్యవసాయాన్ని స్థిరీకరించారు కేసీఆర్ గారు. మీరు అర్థం చేస్తారు, అది కంటిన్యూ అవుతుంది అంటారా? డెఫినెట్గా అవుతుంది, అందుకొరకే ఇలా అవుతుంది. రెస్పెక్ట్ ఆఫ్ అదే బ్యూటీ ఆఫ్ కేసీఆర్. తను అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ ప్రగతి పదంలో నడిచే విధంగా ఒక పునాది వేసిండు. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ ఆ పునాదిని శిథిలం చేస్తున్నదనే బాధ నేను చెప్పేది, అంతే, అంతకుమించి. వీటన్నిటి నుంచి కేసీఆర్ బయటపడతారంటారా? వేటి నుంచి? ఈ ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో. కేసీఆర్ జనం మధ్యన ఉన్నాడు, ఆయన బయటపడ్డం ఏంటి? జనం గుండెకాయ కేసీఆర్ గారిని జనాన్ని విడదీసి చూడడం అనేది ఇంపాసిబుల్. మొన్న ఎందుకని 25 సంవత్సరాల రజతోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆయన కొంచెం ముభావంగా మాట్లాడారు, జనాలను చాలా ఆకర్షించారు. అద్భుతంగా మాట్లాడారు. కవిత గారి ఆరోపణలు చేశారు. కవిత గారిని అడిగాడు, లేఖ కవిత గారిని అడిగాడు. ఒక్కొక్కరు వ్యక్తులు ఒక్కొక్క అలా చూస్తారు. చాలా పెద్ద ఎత్తున ఏదైతే చేసిన అంటే ఆ మీటింగ్ నేను కూడా అటెండ్ అయ్యాను, కానీ ఆశించిన స్థాయిలో అంత తొందరగా ముగిస్తారని అనుకోలేదు. బీజేపీని దాంట్లో విమర్శించినట్టుగా అనిపించింది. తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీసుకోకుండా న్యూస్ లో వచ్చింది పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. లేదు సార్, నేను అక్కడ కలిసిన ప్రజలకు ఏం కావాలనో అది ఇచ్చారు. మేము కూడా మేము కూడా మా సిరిపూర్ నుంచి జనాలను తీసుకొని వచ్చాము. నాకైతే అట్లేమనిపించలేదు, చాలా అద్భుతంగా జరిగింది. చాలా గొప్ప చరిత్రాత్మకమైన సభ, చాలా గొప్పగా. దాంతోనే ఏమైనా మైలేజ్ వచ్చిందంటారు? మీరు చూస్తారు కదా రాబోయే రోజులు అద్భుతంగా. అంటే ఎన్నికలను మనం రిఫరెండంగా తీసుకోవచ్చా? స్థానిక సంస్థలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, రానున్న అసెంబ్లీకి? అసెంబ్లీ ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, అప్పటికి ఇష్యూస్ వేరే ఉంటాయి. స్థానిక ఎలక్షన్ ఇష్యూస్ వేరే ఉంటాయి. కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారిని కోల్పోయింది అంటే ఐ మీన్ దే ఆర్ మిస్సింగ్ కేసీఆర్ అన్న భావన అయితే తెలంగాణలో ఇంటింటికి ఉంది. తప్పకుండా ఐ థింక్ స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్లు అయినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని నమ్మకం నాకు. ఓకే, కేసీఆర్ అభిమానిగా ఇప్పుడు మీరు ఉన్నారు, సో మీరు సంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ గారి అభిమానిగా, కేసీఆర్ గారి ఆలోచన విధానానికి, కేసీఆర్ గారి పరిపాలనా శైలికి డెఫినెట్గా నేను అభిమానం అండి. సో అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ డిఫరెంట్ పార్శ్వాలు పార్టీకి వాళ్ళు. సో వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళు ఈ రాష్ట్రం కోసం కలలు కానీ. కొంత గ్యాప్ ఉంది ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కార్యకర్తలకు, నాయకులకు కొంత గ్యాప్ అయితే ఇంకా కొనసాగుతుంది. లేదండి, అలాంటి మీరు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మీకు స్క్రిప్ట్ రాసి పంపించారు అంటే ఇంకా చెప్తున్నా, ప్రచారం అంటే ఇంకా వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనే ఫీల్ అవుతున్నారు. అదే అక్కడక్కడ వినిపిస్తుంది. ప్రజల మధ్యలో ఉన్నామన్న ఆనందం అయితే, ప్రజలు నిజంగా ప్రజలను మళ్ళీ కలుసుకునే అవకాశం, ప్రజల బాధలు పంచుకునే అవకాశం, తర్వాత ప్రజల గొంతుకగా మారే అవకాశం, అదృష్టం వచ్చిందన్న భావన పార్టీలో చాలామందికి ఉంది. సో అందుకొరకు మాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. సో ప్రజలతో నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం. మీరు మా బీఆర్ఎస్ భవన్కి వస్తే, తెలంగాణ భవన్కి వస్తే మీకు ఈజీగా రెగ్యులర్గా వస్తాను. సరే, బహుజనవాదిగా, తెలంగాణవాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? బహుజనవాదం, తెలంగాణవాదం రెండు ఒకటే. ఎక్కడున్నా ప్రవీణ్ కుమార్ బహుజన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రవీణ్ కుమార్ మీద ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆనాడు బీఎస్పీలో ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా, ప్రవీణ్ కుమార్ ఎప్పుడు పీడిత, సరైన ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు. కరెక్ట్. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు పీడిత ప్రజల పక్షమే. తనకు ఏ విధంగా వనరులున్నా ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ పీడిత ప్రజలను ఆ పీడన నుంచి విముక్తి చేసి వాళ్ళను ఒక గొప్ప బంగారు భవిష్యత్తు వైపు, ఒక గొప్ప ప్రపంచం వైపు తనకు చేతినంత కాడికి మళ్లించే ప్రయత్నం చేసే వ్యక్తే ప్రవీణ్ కుమార్. ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం. ఒక స్వార్థం కోసం, నేను ఇంతకుముందు చెప్పిన పదవుల కోసమో, లేకపోతే హంగు ఆర్బాటాల కోసం అవన్నీ నేను చూసిన. ఇంకా ప్రవీణ్ కుమార్ గారు అంటే నా పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు బ్యూరోక్రాట్స్ను, ఇంటలెక్చువల్స్ను పొలిటికల్లో జనాలు యాక్సెప్ట్ చేయరు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు పూర్తి స్థాయిలో ఈ పదవులు కానీ, ఎన్నికల్లో గెలవడం కానీ, ఈ మంత్రి పదవులు చెప్పడం ఇట్లాంటిది చాలా రేర్గా ఉంది. అది మీ దృష్టిలో ఉందా? నన్నైతే జనాలు యాక్సెప్ట్ చేసిండ్రు. నేను 4000 గ్రామాలు తిరిగినని చెప్పినాగా, వాళ్ళు సొంత బిడ్డగా చూసుకున్నాను. నాకు ఓట్లు రాకపోవచ్చు, అది తెలిసింది. ఓట్లు ఇవాళ వస్తే రేపు పోతాయి, పెద్ద ఇష్యూ. నాకు సిర్పూర్లో ఎక్కడ లంపూరు, ఎక్కడ సిర్పూరు, ఎక్కడ తుంగభద్ర నది, ఎక్కడ ప్రాణహిత నది, ఎక్కడ సగం భాష కూడా నాకు రాదు.
నేను పోయి 3 నెలలు అయింది అంతే. స్టేట్ ఫిగర్ కదా సార్, మీరు 3 నెలలు అయింది. జాతీయ పార్టీలో ఉన్నారు కదా. 3 నెలలు అయింది. 45,000 ఓట్లు వేసింది. మామూలు విషయం కాదు. ఇంకొక విషయం, నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కానీ జనరల్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన 45,000 ఓట్లు వేసిన. నేను ఏమంటుంటే సో అది పెద్ద ఇష్యూ కాదని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జనాలు బ్యూరోక్రట్ను అంటే మీరన్నట్టుగా ఎప్పుడు ప్రజల ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లలో ఉండి బిల్ల బంట్రోతుల మధ్యలో వాళ్ళ పహారాలు తిరిగి ఎప్పుడు ఫైళ్ళలో చూసుకుంటావు, 4 యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా, లేకపోతే 4 ఇన్స్పెక్షన్లు చేసుకుంటా కూర్చోళ్ళను వాళ్ళు సడన్గా రాజకీయాల్లోకి వస్తే జనాలు లైక్ చేయరేమో. కానీ నేను ఆఫీసర్గా ఉన్న ఉద్యోగాన్ని ఉద్యమంగానే చేశాను. సో నేను ఎప్పుడు ప్రజల ప్రయోజనాలే పరమావధిగా బతికాను. అందుకొరకు నాకు ఎప్పుడు కూడా ప్రజల నుంచి నేను దూరమైనట్టుగా, ప్రజలను తిరస్కరించిన ఫీలింగ్ రాలేదు. నాకు ఓటు రాకపోవచ్చు, అదే సంగతి, ఓట్లు డిఫరెంట్. ఇవాళ కాకపోయినా రేపైనా ఆదరిస్తారు. ప్రజలు ఆదరించకపోయినా నా భావజాలాన్ని నేను నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ కోసం పనిచేస్తాను. ఓకే సార్, ఇంకొక పర్సనల్ క్వశ్చన్, ఇది ఆఫ్ ది రికార్డ్ అడుగుతున్నాను, మీరు వేసుకోమంటే వేసుకుంటాం. మీరు పోలీస్ ఉద్యోగం చేసినప్పుడు చిన్న క్రాఫ్ట్తో, అంటే కరీంనగర్లో ఎస్పీగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ నుంచి వచ్చిన కనుక అప్పుడు మీరు చాలా అందంగా కనిపించారు. ఆ జుట్టు లేకుండా ఎందుకు సార్, అది ఆ గుండె ఎందుకు దానికి? అంటే ఇది నా స్టైల్ అండి. అంటే ప్రతి ఒక్క మనిషి చేంజ్ అని కోరుకుంటాడు. నేను పోలీసులో ఉన్నప్పుడు అంటే ఏమనుకోవద్దు, పర్సనల్ పర్లేదండి. ఇంటర్వ్యూ అయినప్పుడు అంటే ఇప్పుడు నేను గాంధీ తాతను చూసినప్పుడు ఆయన గుండుతో కనిపిస్తాడు, మళ్ళీ నాకు ప్రవీణ్ కుమార్లో ఒక గాంధీ కనిపిస్తున్నాడు. నేను అంత గొప్పని కాదు, గొప్పలు మారాలని కూడా లేదు నాకు సార్. ఒక్క రోజులో ఎవరు గొప్పలు కాదు సార్. మీరు అంత పెద్ద ఉద్యోగం వదిలేసి ప్రజల కోసం రావడం అది గొప్ప విషయం కదా సార్. గొప్ప ప్రజల కోసం. నాకు ఎందుకో ఆ ఉద్యోగం చాలా చిన్నది అనిపించింది. ప్రజల బాధలు చూస్తుంటే ఈ ఉద్యోగం గురించి మనం వీళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు పంచుకోవాలనిపించింది. గుండు అనేది నాకు ఇది ఫ్రీ అనిపించింది నాకు. అంటే అదొక మంచిగా అనిపించింది ఆ స్టైల్. అంతే తప్ప నేను ఏదో దీక్ష తీసుకున్నా, నేను ఈ విధంగా పెద్ద సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేవంట. అబ్సల్యూట్లీ లేవు. నాకు మంచిగా అనిపించింది. ఐ లైక్. ఓకే దేశానికి స్వాతంత్రం వచ్చి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 8 దశాబ్దాలు గడిచిపోతున్నాయి సార్. ఇకనైనా ఆలంపూర్ నుంచి మొదలుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీ వరకు అంతా చూశారు. ఈ అసమానతలు సమసిపోతాయనే నమ్మకం మీకుందా? మనం ప్రయత్నం చెప్పితే అట్లనే ఉంటాయి. ఇవాళ ప్రయత్నం చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టులో 79% అగ్రవర్ణాలకు చెందిన జడ్జిలో ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్రం, మీరు మొదట 75 సంవత్సరాల స్వాతంత్రం అని మొదలుపెట్టారు మీ స్టేట్మెంట్. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా సుప్రీంకోర్టులో 79% సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జిలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. కుల వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయిన తర్వాతనే మొన్న నాన్ జ్యుడిషియల్ క్యాడర్ అంతా కూడా ఎస్సీ ఎస్టీలను కూడా నింపండి, బీసీలను నింపండి అని చెప్పి. అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిరు కదా సార్, రిజర్వేషన్ల వ్యవస్థ పెట్టారు, అది ఇంప్లిమెంట్ కావట్లేదు అంటారు. ఎగ్జాక్ట్లీ, పూర్తిగా కావడం లేదనే కదా పాయింట్. ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? 2000 సంవత్సరంలో న్యాయం జరిగింది. 2009లో మొన్న పెట్టారు. మండల్ కమిషన్ 1992లో వస్తే ఓబీసీలకు 2000, 2009లో, 2008లోనో అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటి కూడా సగం చోట్ల చేయట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగం రాయంగానే గొప్పది కాదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి, లేకపోతే నేనే కాల్చేస్తాను కూడా చెప్పిన. ఓకే, కులగణన జనగణన ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన మేము అందరికంటే ముందు చేస్తాము, దేశానికి రోల్ మోడల్ అంటుంది. బీజేపీ కూడా ఇప్పుడు మేము జనగణన చేస్తామంటుంది. ఓవరాల్గా బీసీల విషయంలో కావచ్చు, మీరు అన్నట్టు బహుజనుల కోసం ఏ మేరకు ఈ పర్సంటేజీలు ఉండాలంటారు? రాజకీయ అవకాశాలు నిజాయితీగా జనగణన చేసిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఉండాలంటారు. వితిన్ కోటాలో అప్పుడు న్యాయం జరుగుద్ది అంటారా? 100% జరుగుతుంది. రాజకీయ బరాబర్ జరుగుతుంది. నాకైతే బలంగా నమ్మకం. వితిన్ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెట్టాలి. బీసీలు 50% ఉంటే 50% పెట్టు, రిజర్వేషన్ తప్పలేదు. ఎస్సీలు 20% ఉంటే 20% రిజర్వేషన్ పెట్టు. 50% అనే లిమిట్ పెట్టకూడదు. అగ్రవర్ణాలు 10% ఉంటే 10% రిజర్వేషన్ పెట్టండి, తప్పలేదు. వితిన్ కోటా మెరిట్ చూడు. అర్థమైందా మీకు పాయింట్? వితిన్ కోటా మెరిట్ చూడు. బీసీలు 50% ఉంటే అక్కడ మెరిటోరియస్ పీపుల్నే తీసుకో. కానీ 50% పెట్టి మీరు ఇంట్లోనే కొట్లాడుకోవాలి, మిగతా 50% మాత్రం అగ్రవర్ణాలు మేము తీసుకుంటాం, అది సరిపోక మళ్ళీ 10% ఈడబ్ల్యూఎస్కి పెట్టుకుంటాం, 40% మీరు తీసుకోండి అంటే నేను ఒప్పుకోను. అది కరెక్ట్ కాదు. జనాభాగానే చేయి. దేశంలో ఎవరి పర్సెంట్ అంత రిజర్వేషన్ పెట్టేసి దానికోసం రాజ్యాంగ సవరణ జరగాలి, అది జరుగుతుంది అంటారు. జరపాలి. 10% కోసం చేసినప్పుడు దీనికోసం చేస్తే తప్పేంది?
తమిళనాడులో చేయలేదా? మరి తమిళనాడులో చేసి దాన్ని షెడ్యూల్ 9లో పెట్టలేదా? అట్లే పెట్టాలి, తప్పే ఉంది. తమిళనాడు 68% ఉంది, ఛత్తీస్గఢ్ 70% పెట్టింది, మన కర్ణాటక కూడా 70% పెట్టింది. ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటి సార్? దేశ రక్షణ కోసం చేసింది, సైన్యం చేసింది మంచిదే, నేను కాదంటలేను. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. మరి మధ్యలోనే ఆపేసింది, దేశాన్ని అడిగి ఆఫ్ చేస్తే బాగుంటుండే. సో అట్లా ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా సడన్గా ఆపాడు. మొదలుపెట్టిండు బాగానే, కానీ మధ్యలో అర్ధాంతరంగా ఆపేసింది. అట్లా ఆపేయకూడదు. కగార్ విషయంలో అమిత్ షా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు. ఏమన్నారు? నక్సలైట్లను ఏం చేద్దామంటున్నారు. తప్పండి, అట్లా మాట్లాడకూడదు. నక్సలైట్లు దేశ పౌరులు, వాళ్ళు రకరకాల కారణాల వల్ల పోయినరు. కాకపోతే ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాళ్ళు మేము చర్చలకు వస్తామంటున్నారు. వాళ్ళు రకరకాల కారణాల వల్ల కావచ్చు, బలహీన స్థితిలో ఉన్నారు. ఆయన కూడా చర్చలకు రమ్మంటున్నారు. నిజంగా చర్చలు జరిగినట్టుంటే మరి నీ మరి ఎన్కౌంటర్ పిలవ కదా. మరి ఇప్పుడు కగారు ఆపేయాలి, చర్చలు రావాలంటే ముందు ఫైరింగ్ ఆపాలి కదా. ఫైరింగ్ ఆపకుండా చర్చలు అంటే ఎట్లా? ఫైరింగ్ ఆపాలి. రాజశేఖర రెడ్డి గారు 2004లో చర్చలు చేసిండ్రు, ఫైరింగ్ ఆపాను. మాకు ఫైరింగ్ ఆపమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి, రైట్. అదేవిధంగా 1990లో కూడా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చర్చలు చేసిండ్రు, అప్పుడు కూడా ఫైరింగ్ ఆపిండ్రు. అట్లా ఒక కాల్పుల విరమణ జరగకుండా చర్చలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ అవతల వర్గం మేము చర్చలకు వస్తాం బాబు అంటున్నారు, అప్పుడు నువ్వు కాల్పులు విరమించాలి. జస్టిస్ సప్తాబాలం ఏం చెప్పిండు? ఏ రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ సన్స్ అన్నారు. అంటే ఒక దేశం, ఒక ప్రజాస్వామిక దేశం, ఒక సార్వభౌమమైన దేశం తన సొంత బిడ్డను చంపుకోదు. సో ఆపరేషన్ సింధూర్లో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ మీద ఫైరింగ్ చేసినావు, ఆపరేషన్ కగార్లోని సొంత బిడ్డల మీద ఫైరింగ్ చేస్తున్నావు. ఆ బిడ్డలు మేము వస్తాం బాబు, మేము తప్పు చేసినాం, ఆ రైట్ చేసినాం, నిర్ణయిద్దాం, చర్చలు జరుపుకుందాం అంటున్నారు. నువ్వు ఆయుధాలు పక్కకు పెట్టి రా అని చెప్పవచ్చు అమిత్ షా. మీ ఆయుధాలు మాకు ఇచ్చేయండి, చర్చలు రాని చెప్పవచ్చు. కేసీఆర్ కూడా ఇదే అంశంలో కూడా అదే అన్నారు కదా, కగారు ఆపేయండి అంటున్నారు, అన్ని పార్టీలు ఆపేయమంటున్నాయి. అయినా మొండిగా మేము 2026లో నక్సలైట్ల కథ. ఎందుకని బీజేపీ స్టాండ్ తీసుకోవడం? ఏమున్నదో అడవులని కూడా అదానికో అంబానికో లేకపోతే ఇంకా పారిశ్రామికవేత్తలు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు, అంతమించి ఇంకోటి. దాంతో మా పార్టీకి నష్టం అవుతుంది కదా. ఏ పార్టీకి? బీజేపీకి. బీజేపీ తన నష్టాలు ఇష్టాలు ఏమున్నది, పారిశ్రామికవేత్తలకు ఆస్తులన్నీ కట్టబెట్టడంలో కీలక పాత్ర వహించడం, దాని ప్రధాన భూమిక. తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అధికారంలో. బీజేపీ ఎక్కడ ఉందండి తెలంగాణలో? వాళ్ళకే అట్లా ప్రజెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. రామచంద్రరావు కాసేపటి క్రితం కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది. సరే ముందు ఆయన సరే కానీలేండి, ఇప్పుడు ఆయన నేనేమన్నాను కానీ సరే కానీ ప్రజలు చూస్తారు కదా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని విషయంలో బీజేపీ పూర్తి స్థాయిలో అంటే ఒక బీసీని కాకుండా ఓసీని చేయడం పట్ల ఏమైనా కామెంట్ చేస్తారు? వాళ్ళ అంతర్గత విషయం అది. కానీ అది బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు కదా ఎన్నికలకు. బీసీని అధ్యక్షులే చేయడం ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలి లేకపోతే వాళ్ళు ఎవరు ఉండాలి అనేది వాళ్ళ అంతర్గత విషయం. కాకపోతే ఇవాళ మీరు చూస్తారు కదా బీజేపీ సంగతి. ఈ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలన్నీ మీరు ఈటల రాజేందర్ గారిని లేకపోతే మరి ధర్మపురి అరవింద్ గారిని, రాజాసింగ్ గారిని అడిగారు. రాజాసింగ్ రాజీనామా చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా అంటే ఒక ఎమ్మెల్యే, మరి అది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అంటున్నారుగా, మరి ఆయన నామినేషన్ ఏం లేదు అంటున్నారుగా. సో ఆయన్ని అడగాలి మీరు, అది రామచంద్రరావు గారినో లేకపోతే అమిత్ షానో లేకపోతే జేపీ నడ్డానో వీళ్ళని అడగాలి. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పోలీస్ అధికారిగా మరి 26 సంవత్సరాలు పదవీ బాధ్యతలు సమర్థంగా స్వీకరించి మరి రాజకీయాల వైపు అడిగేస్తున్న క్రమంలో ఒక సంతృప్తికరమైన వాతావరణం అవుతుంది. గతంలో ఉన్న అసమానతలు ఇప్పుడు తొలగించేందుకు నాకు ఒక వేదిక ద్వారానే ముందుకెళ్తున్నాను. గతంలో బీఎస్పీలో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న రెండు పార్టీలు కూడా బహుజన తెలంగాణ వాదాన్ని వినిపించేందుకున్నాయి. సో తెలంగాణ ప్రజల తరపున నేను ఆ వాదాన్ని నిలబెడతాను, ప్రజలకు గొంతుకగా ఉంటాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బహుజన వాదిగానే ఉంటాను. సో దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు. నా వంతు పాత్ర నేను ప్రజల గొంతుగా ఉండడానికి ఇష్టపడితే ప్రజల మధ్యనే ఉంటాను. సో బ్యూరోక్రాట్లు కావచ్చు, తర్వాత ఇంటలెక్చువల్స్ రాజకీయాల్లో రాణించలేరు అంటే ఆ విషయాన్ని తాను ఎప్పుడు ఒప్పుకోను. కానీ ప్రజల్లో ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేస్తున్న విచారణలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కక్షపూరితంగానే చేస్తుంది తప్ప దీంట్లో ఏ కేసులు కూడా నిలిచే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ప్రజలకు మరి పూర్తిగా న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.